Okay then. So in the previous session we have started seeing with the PyCharm. Okay. So అసలు PyCharm అంటే ఏంటి? It is an IDE. Okay. Basically PyCharm అనేది it is integrated development environment అని అంటామండి. సో లాస్ట్ సెషన్లో నేను అసలు PyCharmలో ఒక ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి. సో we all know we'll create a new project. Either మీకు ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే డైరెక్ట్గా క్లిక్ చేయొచ్చు, లేదా యూ కెన్ జస్ట్ క్లిక్ ద ఫైల్ ఓవర్ హియర్ అండ్ క్లిక్ ఆన్ ద న్యూ ప్రాజెక్ట్. సో ఎలా చేసినా కూడా దిస్ న్యూ ప్రాజెక్ట్ విండో విల్ ఓపెన్ and then you can give the project name, location, so interpreter type, versioning, అవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ చూసాము. అండ్ వీ హ్యావ్ ఆల్సో క్రియేటెడ్ వన్ పైథన్ ప్రాజెక్ట్ నేమ్ పైథన్ ప్రాజెక్ట్ బ్యాచ్ 16 అని క్రియేట్ చేసాము, వేర్ ఐ హ్యావ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ ది స్ట్రక్చరింగ్ ఆఫ్ ఇట్. ఓకే. సో ఎలా .venv ఉంటుంది, దాని లోపల లిబ్ అండ్ స్క్రిప్ట్స్ ఉంటాయి. ఓకే, దిస్ అండ్ ఆల్ వీ హ్యావ్ సీన్. అండ్ ఐ టోల్డ్ యూ ఆల్వేస్ వీల్ క్రియేట్ వన్ వాట్ ఎవర్ పైథన్ ఫైల్ వీఆర్ డీలింగ్ విత్, అవన్నీ కూడా మనం స్క్రిప్ట్స్లో మాత్రమే క్రియేట్ చేస్తామండి, విచ్ ఇస్ ఇన్సైడ్ .venv. .venv అనేది లైబ్రరీ రూట్. దాని లోపల ఉన్న స్క్రిప్ట్స్ అనే ఫోల్డర్ లోపల మనం ఏ ఫైల్ అయినా క్రియేట్ చేస్తాం. దట్ వీ ఆల్రెడీ హ్యావ్ సీన్. వీ జస్ట్ నీడ్ టు రైట్ క్లిక్ ఆన్ స్క్రిప్ట్స్, రైట్ క్లిక్ ఆన్ ఇట్, అండ్ దెన్ యూ కెన్ సెలెక్ట్ న్యూ. సో న్యూలోకి వెళ్తే మనకు వేరియస్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ వస్తాయి. దానిలో నేను చెప్పాను మీకు పైథన్ ఫైల్ సెలెక్ట్ చేసుకుంటే you'll be able to create a Python file. లేదు ఇంకా వేరే kinds of files create చేయాలి అనుకుంటే you can just take this file and you can just give name of the file with the extension. Suppose if you want CSS for example, నేను అప్పుడు file.css, I'm just taking file అని just exampleగా నేమ్ తీసుకుంటున్నానండి. ఒకవేళ CSS ఫైల్ కావాలి అంటే file.css అని, HTML కావాలంటే .html అని, లేకపోతే ఇంకేదైనా జావా కావాలంటే .java. సో I'm just letting you know whatever kind extension you want, you can place it in new file విచ్ ఇస్ నాట్ అ పైథన్ ఫైల్. ఓకే, అదే నాకు స్పెషలీ పైథన్, ఇందులో మీరు పైథన్ ఫైల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండి. .py పెడితే ఆటోమేటిక్గా మీకు పైథన్ ఫైల్ ఎక్స్టెన్షన్ అనేది వస్తుంది. ఓకేనా. బట్ హియర్ మనం డైరెక్ట్గా పైథన్ ఫైల్ క్రియేట్ చేసుకోవాలన్నా కూడా మనకు ఆప్షన్ ఉంది, వేర్ యూ కెన్ సెలెక్ట్ దిస్ అండ్ క్రియేట్ అ ఫైల్. ఓకే. సో అండ్ వీ ఆల్సో హ్యావ్ సీన్ హౌ టు రన్ అ బేసిక్ ప్రోగ్రామ్ ఇన్ పైథన్. ఓకే, ఐడిఈ పైచామ్ యూస్ చేసి ఒక బేసిక్ ప్రోగ్రామ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది కూడా వీ హ్యావ్ సీన్ ఇన్ ద లాస్ట్ క్లాస్. సో ఒక నేను సింపుల్ ప్రోగ్రామ్ రాసి చూపించాను, వేర్ ఐఎమ్ యాడింగ్ 2 నెంబర్స్ A10 B20 అని తీసుకొని ఐఎమ్ ప్రింటింగ్ దోస్ 2 నెంబర్స్. ఎస్. సో దానికోసం నేను ఏం చెప్పానండి, ఐ జస్ట్ క్లిక్ ఆన్ దిస్ రన్. ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డ్రాప్ డౌన్ ఉంటుంది, ఇక్కడ కరెంట్ ఫైల్ అండ్ ఎడిట్ కాన్ఫిగరేషన్స్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ ఎడిట్ కాన్ఫిగరేషన్స్ యూ విల్ గెట్ ఇన్ ద కేస్ వేర్ యూ ఆర్ యాక్సెప్టింగ్ ఇన్పుట్ ఫ్రమ్ ద కమాండ్ ప్రాంప్ట్. సో కమాండ్ ప్రాంప్ట్ నుంచి నేను ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు అది యూజ్ అవుతుంది. ఐ లెట్ యూ నో హౌ టు డీల్ విత్ ఇట్ లేటర్ ఆన్. బట్ ఎప్పుడైతే మనం నార్మల్గా కరెంట్ ఫైల్ని రన్ చేయాలి అనుకుంటే యూ విల్ జస్ట్ కీప్ పాయింటెడ్ టు ద కరెంట్ ఫైల్ అండ్ జస్ట్ యూ కెన్ రన్ ఆన్ ద క్లిక్ ఆన్ ద రన్ బటన్. సో ఇక్కడ నాకు ఎగ్జిట్ కోడ్ 0 వచ్చిందంటే అర్థం ద ఫైల్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ రన్. ఓకే, అండ్ యూ కెన్ సీ ద అవుట్పుట్ హియర్ యాజ్ వెల్ విచ్ ఇస్ ప్రింటెడ్. ఓకే. సో ఇదంతా కూడా మనం కమాండ్ ప్రాంప్ట్లో కూడా ఫైల్ రన్ చేసినప్పుడు చూసాం. బై యూజింగ్ అ కమాండ్ పైథన్ స్పేస్ నేమ్ ఆఫ్ ద ఫైల్ రన్ చేసాం కదండి, అప్పుడు కూడా మనకు సేమ్ వచ్చింది అవుట్పుట్, అవునా కాదా. సో ఇక్కడ ఈ రన్ బటన్ వెనకలు ఉన్న ఫంక్షనాలిటీ ఏం కాదండి, ఇట్ ఇస్ నథింగ్ బట్ అ సింపుల్ కమాండ్ విచ్ ఇస్ పైథన్ స్పేస్ నేమ్ ఆఫ్ ద ఫైల్ అనే కమాండ్. బై డిఫాల్ట్ మీరు ఇక్కడ ఈ రన్ బటన్ని క్లిక్ చేస్తే అదే రన్ అవుతుందండి. ఓకేనా. ఐదర్ యూ కెన్ డూ ఇట్ దిస్ వే, లేదు నేను టర్మినల్ త్రూవే చేయాలనుకుంటే యూ కెన్ సీ దర్ ఇస్ అ టర్మినల్ ఓవర్ హియర్. సో విచ్ ఇస్ డైరెక్ట్లీ పాయింటింగ్ టు యువర్ కరెంట్ స్క్రిప్ట్స్లోకి వెళ్ళిపోయింది. సో డైరెక్ట్గా ఇక్కడ కూడా మీరు పైథన్ స్పేస్ డైరెక్ట్గా sample.py, ఎందుకు నేను డైరెక్ట్గా నేమ్ ఆఫ్ ద ఫైల్ మాత్రమే ఇస్తున్నానండి, బికాస్ నేను కరెంట్ లొకేషన్ నాకు స్క్రిప్ట్స్లోనే ఉంది కాబట్టి. సో ఐ కెన్ జస్ట్ గివ్ నేమ్ ఆఫ్ ద ఫైల్, దట్ ఈస్ సఫిషియంట్. అదే నాకు వేరే ఎక్కడన్నా ఉంటే అప్పుడు నేను దాన్ని బట్టి రిలేటివ్ పాత్ ఇస్తాను. సో మనం రిలేటివ్ పాత్ అబ్సల్యూట్ పాత్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం కదండి, సేమ్. సో ఇక్కడ నేను ఇచ్చింది ఇట్స్ సింప్లీ రిలేటివ్ పాత్. కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలోనే ఉన్నాను, స్క్రిప్ట్స్ వరకు ఉన్నాను కాబట్టి దాని లోపలే sample.py ఉంది. ఐమ్ జస్ట్ గివింగ్ పైథన్ స్పేస్ sample.py అని ఇచ్చి ఎంటర్ చేస్తున్నాను. there also I'll get an output as 30. ఓకే. సో మీరు ఎలా ఫైల్ని రన్ చేసినా ఇట్ వర్క్స్, బట్ ఇవన్నీ ఈజ్ చేయడం కోసమే కదా మనం ఈ పైచామ్ ఐడిని యూస్ చేస్తున్నాం. సో అందుకోసమే ఇక్కడ నేను జస్ట్ రన్ బటన్ క్లిక్ చేస్తే డైరెక్ట్లీ ఐల్ గెట్ మై అవుట్పుట్. ఓకే. సో దిస్ వాజ్ ఎవ్రీథింగ్ అబౌట్ ద బేసిక్స్ బిఫోర్ వి స్టార్ట్ డీలింగ్ విత్ ఎనీ ఆఫ్ ద పైథన్ కాన్సెప్ట్స్. అసలు ఒక పైథన్ ఫైల్ ఉంటే నేను దాన్ని ఎలా రన్ చేసుకోవాలి, అసలు ఒక ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అండ్ అసలు ఐడిఈ అంటే ఏంటి. ఈవెన్ వీ హ్యావ్ సెవరల్ అదర్ ఐడిఈస్ లైక్ యూ హ్యావ్ VS Code,
అవన్నీ కూడా ఉన్నాయండి. కానీ VS కోడ్ని IDE అనము. ఇట్ ఈస్ కాల్డ్ అ కోడ్ ఎడిటర్. ఎందుకు కోడ్ ఎడిటర్ అంటాం, నాట్ IDE అంటే, హియర్ యూ డోంట్ నీడ్ టు ఇన్స్టాల్ పైథాన్ ఎక్స్టెన్షన్ సెపరేట్లీ, ఇంకా సెపరేట్ పైథాన్ రిలేటెడ్ డిపెండెన్సీస్ ఏం మీరు ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఫ్యూచర్లో వెళ్ళిన తర్వాత దెల్ బి సర్టెన్ మాడ్యూల్స్ రిలేటెడ్ టు పైథాన్, లైబ్రరీస్ ఉంటాయి. అవన్నీ అసలు మాడ్యూల్ లైబ్రరీ ఏంటనేది మీకు తెలుస్తుంది ఆన్ గోయింగ్ ఆన్. సో అవన్నీ కూడా మీరేం సపరేట్గా ఎక్కడి నుంచో తీసుకొని రావాల్సిన అవసరం లేదు. అవన్నీ ఇక్కడ ఇన్బిల్ట్గా ఉంటాయి. యూ జస్ట్ నీడ్ టు ఇంపోర్ట్ అండ్ యూస్ దెమ్. అదే మీరు VS కోడ్ తీసుకున్నారనుకోండి, విజువల్ స్టూడియో కోడ్ అంటారు VS కోడ్ అంటే, అందులో ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ అవైలబుల్ బికాస్ ఇట్స్ జస్ట్ అ కోడ్ ఎడిటర్. ఎడిటర్ అంటే జస్ట్ నా కోడ్ని చేంజ్ చేయడం వరకే యూజ్ అవుతుంది. ఆ కోడ్ మళ్ళీ రన్ అవ్వాలి, ఎగ్జిక్యూట్ చేయాలి అంటే నేను సర్టెన్ ఎక్స్టెన్షన్స్ని దానిలో ఇన్స్టాల్ చేసుకోవాలి వస్తుందండి. ఇఫ్ ఇట్ ఈస్ అ పైథాన్ ఫైల్, నేను పైథాన్ ఎక్స్టెన్షన్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. జావా రన్ చేయాలంటే జావా ఎక్స్టెన్షన్స్ని అలా నేను సపరేట్గా ఇన్స్టాల్ చేయాలి. బట్ ఆ ప్రాబ్లం అంతా లేకుండా మనకి పైచామ్ అనేది ఇట్ స్పెషలీ డెడికేటెడ్ టు పైథాన్. దాని రిలేటెడ్ అన్ని డిపెండెన్సీస్ కూడా మనకు ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటాయి. సో యూ డోంట్ నీడ్ టు వరీ, యూ కెన్ డైరెక్ట్లీ క్లిక్ ఆన్ దిస్ రన్ button to run your file. Okay, this was everything about the basics which we have seen till the last class. So today we'll be starting the new your basic coding. అసలు పైథాన్లో బేసిక్స్ ఏంటి, అసలు ఫౌండేషన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనేది విల్ బి స్టార్టింగ్ టుడే, విచ్ ఇస్ బేసికలీ వేరియబుల్స్. ఓకే, ఆర్ యూ కెన్ జస్ట్ సే గెటింగ్ స్టార్టెడ్ అన్న తీసుకోండి, ఆర్ వేరియబుల్స్ అన్న తీసుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే, జస్ట్ నేను గెటింగ్ స్టార్టెడ్ అని ఫైల్ నేమ్ తీసుకుంటున్నాను. ఐ హావ్ క్రియేటెడ్ అ ఫైల్ బై రైట్ క్లికింగ్ ఆన్ స్క్రిప్ట్స్ అండ్ దెన్ నేను ఫైల్ నేమ్ ఇచ్చానండి. అండ్ దెన్ ఇక్కడ నేను మళ్ళీ ప్రాజెక్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే అది జస్ట్ కొలాప్స్ అయిపోతుంది, సో దట్ యూ కెన్ సీ క్లియర్లీ ద ఎంటైర్ స్క్రీన్. ఓకే, సో పైథాన్ అనేది ఏంటండి, ఇట్స్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, వీ ఆల్ నో, వీ హ్యావ్ సీన్. ఓకే, సో ఏ లాంగ్వేజ్కైనా కూడా బేసిక్స్ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ మనం మాట్లాడుతున్నాం కదా, తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా. సో లెట్స్ సే వీఆర్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, వాట్ ఈస్ ద బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ ఇంగ్లీష్ అసలు ఏంటండి, ఇట్ ఈస్ ద ఆల్ఫాబెట్స్. అవునా? సో వాట్ ఎవర్ లాంగ్వేజ్ వీ స్పీక్, ద లెటర్స్ అండ్ ద ఆల్ఫాబెట్స్ ఆర్ ద వర్డ్స్, those are the basics of any language. First we should know what alphabets are there, then we'll understand how the alphabets are joined together to form the words. ఆ తర్వాత ఆ వర్డ్స్ నుంచి సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేస్తాం, ఇలా నేర్చుకున్నాం కదా ఏ లాంగ్వేజ్ అయినా. సేమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా అలాగే అండి. విల్ స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్. సో ద బేసిక్ అండ్ ఫోర్మోస్ట్ terminology you should know in Python is variable. ఓకే, సో వేరియబుల్ అంటే ఏంటి అని తెలుసుకుంటే దెన్ వీ కెన్ అండర్స్టాండ్ రిమైనింగ్ థింగ్స్ ఈజీలీ. ఓకే, సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఏదైనా మనం యూస్ చేసేది దేనికండి, టు కమ్యూనికేట్ విత్ ద సిస్టమ్. ఓకే, ఒక మెషిన్తో కమ్యూనికేట్ చేయడం కోసం మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూస్ చేస్తాం, కరెక్టే. కానీ జస్ట్ కమ్యూనికేట్ ఎందుకు చేస్తాం, ఊరికే టైంపాస్ కోసం మాట్లాడడానికి కమ్యూనికేట్ చేస్తామా, కాదు కదా. విల్ కమ్యూనికేట్ విత్ ద మెషిన్ సో దట్ వీ కెన్ గివ్ అ టాస్క్ టు ఇట్ విచ్ ఇట్ క్యాన్ పర్ఫామ్. ఓకే, ఏదైనా ఒక టాస్క్ని పర్ఫామ్ చేయడం కోసం మనం దానికి సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, దాన్నే ప్రోగ్రామ్ అంటాం. సో ఏ లాంగ్వేజ్లో అయితే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో ఆ లాంగ్వేజ్ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. దిస్ వీ ఆల్ నో. ఓకే, సో ఇప్పుడు నేను లాంగ్వేజ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా, అంత బాగానే ఉంది. సో అది ఒక కోడ్ డిజైన్ అవుతుంది, దాన్ని సాల్వ్ చేస్తుంది. ఏదైనా ఒక లాజిక్ పర్ఫామ్ చేయాలన్నా, ఒక టాస్క్, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా నా దగ్గర ఫస్ట్ ఉండాల్సింది ఏంటండి, ఐ నీడ్ డేటా. ఎస్ ఆర్ నో? సో వితౌట్ డేటా దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఓన్లీ. అసలు ప్రాబ్లం ఉండేదే డేటా వల్ల. ఓకే, ఆ డేటాని నేను ఎలా యూస్ చేసుకోవాలి, నెక్స్ట్ ఇంకా ఫర్దర్ కొత్త డేటాని ఎలా తీసుకుని రావాలి, ఇదే అండి ఏ ఐటీ సొల్యూషన్స్ అయినా చేసేది ఏంటి అంటే ఎవ్రీథింగ్ ఇస్ దే ఆర్ డీలింగ్ విత్ డేటా ఓన్లీ. వితౌట్ డేటా నథింగ్ ఇస్ పాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్. ఈవెన్ నౌ వాట్ ఐఎమ్ స్పీకింగ్ టు యూస్ డేటా ఓన్లీ. అవునా కాదా, నేను మీతో మాట్లాడే డీటెయిల్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది కూడా కైండ్ ఆఫ్ డేటా. ఆర్ వాట్ ఎవర్ యూ డిస్కస్ విత్ అమాంగ్ యువర్ సెల్ఫ్, మీరు ఏదైనా ఒక కొత్త మూవీ చూస్తారు, ఇట్స్ అ డేటా. ఓకే, ఆర్ యూ హ్యావ్ గాన్ టు సమ్ నైస్ పార్క్, దాని గురించి మాట్లాడతారు, అది కూడా ఒక డేట్. సో మీరు ఏది మాట్లాడినా కూడా దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి డేటా. ఓకే, సో అలాగే మనం ఇప్పుడు పైథాన్లో కూడా ఏ లాజిక్ రాయాలన్నా, ఏ సొల్యూషన్ ఇవ్వాలన్నా, దేనికైనా కూడా మనం ఫైనలీ డీల్ చేసే డేటాతోనే అండి. సో అలాంటి డేటా అనేది బేసికలీ, ఎస్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ డేటాబేస్ టు స్టోర్ ద డేటా. సో స్టార్టింగ్లో నేను మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డేటాబేస్ మూడు కూడా మెషిన్స్ అని చెప్పాను, గుర్తుందా ఇంట్రొడక్షన్ అప్పుడు. బట్ దేన్ని మనం ఏ రిక్వైర్మెంట్కి యూస్ చేస్తామో దాన్ని బట్టి ఆ మెషిన్ నేమ్ చేంజ్ అవుతుంది. ఇఫ్ యూఆర్ యూజింగ్ ఇట్ టు డిజైన్ యూజర్ ఇంటర్ఫేసెస్ డిజైన్ చేయాలంటే దాన్ని ఫ్రంట్ ఎండ్ అంటాం. అదే బ్యాక్ ఎండ్లో డిజైన్ చేయాలంటే దాన్నే సర్వర్ టెక్నాలజీస్ ఆర్ సర్వర్స్ అంటాం. అదే నేను డేటా స్టోర్ చేసుకోవాలంటే దాన్ని డేటాబేస్ అంటాం. దిస్ ఐ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. సో ఇప్పుడు నాకు డేటా స్టోర్ చేసుకోవడానికి డేటాబేస్ ఉంది, కరెక్టే అండి.
కానీ అది ఎలాంటి డేటా? మొత్తం యూనివర్సల్ డేటా. లైక్ ఒక కాలేజ్ ఉంటే కాలేజ్కి రిలేటెడ్ డేటా, ఒక స్కూల్ ఉంటే స్కూల్, అలా ఓవరాల్ డేటా అక్కడ స్టోర్ అవుతుంది. కానీ ఇప్పుడు నా ప్రాబ్లం ఒక పర్టికులర్ లాజిక్ ఉంది టు సాల్వ్ సర్టెన్ ప్రాబ్లమ్. లెట్స్ సే నేను ఒక పర్టికులర్ క్లాస్లో టాప్ 10 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ని నేను రిట్రీవ్ చేయాలి అని అనుకుంటున్నాను అనుకోండి. సో అది నాకున్న ప్రాబ్లం. ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏం చేస్తాను? ఫస్ట్ ఆ క్లాస్లో ఉన్న స్టూడెంట్ మార్క్స్ అన్నీ తీసుకుంటాను. దెన్ ఐల్ సార్ట్ దెమ్ అవుట్ ఇన్ ద డిసెండింగ్ ఆర్డర్. సార్టింగ్ అంటే డిక్రీజింగ్ టు ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆర్ ఇంక్రీజింగ్ టు డిక్రీజింగ్ ఆర్డర్లో పెట్టుకోవడం అండి. ఓకే, ఒక ఆర్డర్లో చేయడాన్ని సార్ట్ అంటాం. సో ఇప్పుడు నాకు టాప్ 10 మార్క్స్ కావాలి కాబట్టి డిక్రీజింగ్ ఆర్డర్లో చేస్తానంటే హైయెస్ట్ లోయెస్ట్ తీసుకొని టాప్ 10 మార్క్స్ని తీసుకుంటాను. అది నా సొల్యూషన్. అదంతా బాగానే ఉందండి. కానీ ఇక్కడ నేను ఏదైతే సార్ట్ చేయాలి, డిక్రీజింగ్లో పెట్టుకోవాలి అని చెప్తున్నానో అదంతా దేని మీద పర్ఫామ్ చేస్తాను? ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ డేటా. ఓకే, సో ఇప్పుడు ఆ డేటాబేస్లో ఉంటే అది స్టోరింగ్ వరకు పనికొస్తుంది. బట్ దాని మీద ఒక లాజిక్ పర్ఫామ్ చేయాలి అంటే దట్ డేటా హ్యాస్ టు కమ్ టు అవర్ వర్చువల్ మెమరీ. మన లాజిక్ మెమరీలోకి రావాలండి. నా లాజిక్ ఎక్కడైతే పర్ఫామ్ అవుతుందో అక్కడ నాకు ఆ డేటా వచ్చి స్టోర్ అవ్వాలి. ఓకే, సో ఏదైతే మెమరీ స్పేస్ ఉంటుందో ఐ విల్ స్టోర్ ద డేటా, ఇట్స్ నథింగ్ బట్ అ వర్చువల్ మెమరీ ఐ స్టోర్ డేటా దట్ ఈస్ నోన్ యాజ్ అ వేరియబుల్. ఓకే, ఇట్ ఈస్ a space in virtual memory to store any data. Okay, so it is actually space అని చెప్పలేమండి. ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ ద నేమ్ గివెన్ టు ద స్పేస్. ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే ఇట్ ఈస్ ద నేమ్ గివెన్ టు ద స్పేస్ ఇన్ వర్చువల్ మెమరీ టు స్టోర్ సర్టెన్ డేటా. ఓకే, సో ఇప్పుడు నేను స్టార్టింగ్లో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను కదండి, ఇట్ ఈస్ అ నేమ్. ఓకే, సో స్టార్టింగ్లో నేను మీకు A = 10 అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, గుర్తుందా? సో A = 10, B = 20 అని తీసుకున్నాం కదా. సో హియర్ A ఇస్ నోన్ యాజ్ వేరియబుల్. బేసిక్గా అసలు వేరియబుల్ అంటే ఏంటి చెప్పండి? మామూలుగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పక్కన పెట్టండి, నార్మల్ జనరల్ టర్మ్స్లో వేరీ అంటే అర్థం ఏంటి? వ్యారీ మీన్స్ విచ్ ఇస్ నాట్ ఫిక్స్డ్ అని. వేరియబుల్ అంటే సో ఇట్ ఈస్ అ వాల్యూ దట్ ఈస్ నాట్ ఫిక్స్డ్. అంటే దానికి ఒక ఫిక్స్డ్ వాల్యూ అనేది ఏమి ఉండదండి. ఏదైనా ఫిక్స్డ్ ఉంటే దాన్ని ఏమంటామండి? కాన్స్టెంట్. ఓకే, సో మనం జనరలీ వాడుతుంటాం కదా, సో దిస్ ఫ్రెండ్ ఇస్ కాన్స్టెంట్, దిస్ ఫ్రెండ్షిప్ ఇస్ కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ అంటే ఏంటండి? ఇట్ ఈస్ ఫిక్స్డ్ అని అర్థం. ఓకే, అది చేంజ్ అవుతూ ఉందనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ కీపింగ్ ఆన్ చేంజింగ్, దట్ ఈస్ నోన్ యాజ్ అ వేరియబుల్. ఓకే, హియర్ A ఈస్ కాల్డ్ వేరియబుల్ బికాస్ ఏలో ఉన్న వాల్యూ ఎప్పుడు 10 ఉండాల్సిన అవసరం లేదు. నేను A10 తీసుకున్నాను కాబట్టి 10, A20 తీసుకుంటే అది 20 అవుతుంది. ఆర్ ఇన్ ప్లేస్ ఆఫ్ 20 10 కాకుండా నేను A = hello అని ఒక స్ట్రింగ్ తీసుకున్నాను అనుకోండి, అది కూడా వాల్యూ అవ్వచ్చు. ఆర్ యూ కెన్ టేక్ ఎనీథింగ్ లైక్ దిస్ 3.4 అని తీసుకోవచ్చు. అలా మీరు ఏలో ఏ వాల్యూ తీసుకుంటే ఆ వాల్యూ వెళ్ళి ఒక సర్టెన్ మెమరీ స్పేస్లో స్టోర్ అవుతుంది. సో అందుకే ఏ అనేది ఏదైతే నేమ్ ఉందో ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్ విత్ వన్ వాల్యూ. ఎస్ ఆర్ నో? సో ఇట్ కెన్ టేక్ ఎనీ వాల్యూ వాట్ ఎవర్ ఈస్ గివెన్ బై ద యూజర్. సో దట్స్ వై దీస్ ఆర్ నోన్ యాజ్ వేరియబుల్స్. సో బేసికలీ ఈ వేరియబుల్ ఏంటి అంటే వెన్ ఎవర్ ఐ క్రియేట్ అ వేరియబుల్ లైక్ A = 3.4 అని నేను ఎప్పుడైతే ఇలా చేస్తానో what is happening behind this is inside my virtual memory a space is being allocated for 3.4. ఆ 3.4కి A అనే ఆ స్పేస్కి నేమ్ A అనేది ఇస్తుందండి. ఇట్స్ జస్ట్ లైక్ మనం ఇప్పుడు ఏదైనా హౌస్ కొన్నాం అనుకోండి, ఆర్ లెట్సే నేను ఏదైనా ఒక ప్లాట్ తీసుకుంటే ఆ ప్లాట్కి ఒక నేమ్ అలా. సో ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఉందండి, ల్యాండ్ చాలా పెద్ద ల్యాండ్ ఉంది, దాన్ని పార్ట్స్గా డివైడ్ చేశారు. సో అందులో ఒక పార్ట్ నేను కొన్నాను అనుకున్నప్పుడు ఏమవుతుంది? ఆ సో అండ్ సో పార్ట్కి నా నేమ్ వస్తుంది. ఎస్, ఆ సో అండ్ సో పార్ట్లో నేను ఏదైనా ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు నాకు బిలాంగ్ అవుతుంది. అవునా? సేమ్ థింగ్ అలాగే ఇప్పుడు నేను A = 3.4 అని ఇస్తే నా వర్చువల్ మెమరీ స్పేస్ ఏదైతే ఉంటుందో దానిలో ఒక పార్ట్ ఆఫ్ స్పేస్ క్రియేట్ అయ్యి దానిలో 3.4 అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది, వాల్యూ స్టోర్ అవుతుంది. ఆ వాల్యూ ఉన్న ప్లేస్కి A అనే నేమ్ ఇస్తామన్నమాట. సో దట్ ఈస్ వాట్ హ్యాపన్స్ when a variable is created and a value is assigned to it. Okay, but యాక్చువల్లీ ఏంటంటే వెన్ ఎవర్ యూ క్రియేట్ ఎనీ వేరియబుల్, సో లెట్స్ సే నేను ఇంకోటి ఏదో సమ్ B = అని క్రియేట్ చేసుకున్నాను, ఇక్కడ ఇంకేదో హెలో అని క్రియేట్ చేసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, మళ్ళీ నేను ఏం చేస్తాను? A = సమ్ 8 అని ఇస్తాను.
ఓకే. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ యాజ్ లాంగ్ యాజ్ యూ కీప్ ఆన్ క్రియేటింగ్ ద వేరియబుల్స్, మీకు వర్చువల్ మెమరీలో ఒక స్పేస్ క్రియేట్ అయ్యి దానికి ఒక నేమ్ వస్తుంది, దట్ ఈస్ ద వేరియబుల్ నేమ్. దాని నుండి వాల్యూ వచ్చేసి మీరు ఆ వేరియబుల్ని ఏ వాల్యూకి అసైన్ చేస్తారో ఆ వాల్యూ అనేది అక్కడ స్టోర్ అవుతుంది. బట్ ఇక్కడ నేను ఏ ఈక్వల్స్ టు 3.4 అని ఫస్ట్లో ఇచ్చాను, మళ్ళీ ఏ ఈక్వల్స్ టు 8 అనేది ఇచ్చాను. సో అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందండి, యాక్చువల్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్, ఇప్పుడు నా స్పేస్ సేమే, ఏ అనే స్పేస్ అలాగే ఉంది, ముందు 3.4 ఉంది, ఇప్పుడు ఆ 3.4ని ఎరేస్ చేసేసి అదే స్పేస్లో 8 అనే వాల్యూని ఇస్తున్నామండి. ఓకే. సో అందుకే పైథన్ ఏమంటారంటే ఇట్ ఈస్ అ డైనమికలీ టైప్డ్ లాంగ్వేజ్ అని అంటారు. సో వన్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ పైథన్ విచ్ వీ హ్యావెంట్ డిస్కస్డ్ అర్లియర్ ఇస్, సో ఐల్ జస్ట్ రైట్ డౌన్ దోస్, దట్ ఇస్ పైథన్ ఇస్ అ డైనమికలీ టైప్డ్ లాంగ్వేజ్. సో డైనమికలీ టైప్డ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? సో బేసికలీ ఏం జరుగుతుందంటే, సో ఫస్ట్లో ఏలో ఏమో మీరు ఒక డెసిమల్ పాయింట్ని ఇచ్చారు, మళ్ళీ ఏలో 8 అనే వాల్యూని ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మళ్ళీ నేను ఏ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ బాయ్ అనే ఒక స్టేట్మెంట్ స్ట్రింగ్ ఇస్తానండి, ఓకేనా, విచ్ ఇస్ అ సెంటెన్స్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఒక వర్డ్ సెంటెన్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటాని ఇస్తున్నా, ఒకసారి ఏమో డెసిమల్ని ఇస్తున్నా, ఒకసారి ఏమో ఇంటీజర్ని ఇస్తున్నా, ఇంకోసారి ఏమో ఒక స్ట్రింగ్ లాంటి డేటాని ఇస్తున్నా. సో ఇలా నేను వేరియబుల్స్ ఏమే పెడుతున్నాను, బట్ డేటా డిఫరెంట్ ఇస్తుండడంతో ఇట్ డజంట్ మీన్ నాకు 3 డిఫరెంట్ స్పేసెస్ క్రియేట్ అయ్యా విత్ సేమ్ నేమ్ అని కాదండి. ఎప్పుడు ఒక స్పేస్కి ఒకే నేమ్ ఉంటుంది, అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఒక పర్టికులర్ హౌస్కి అడ్రస్ అనేది ఒకటే ఉంటుందండి, అంతేగాని 3 డిఫరెంట్ హౌసెస్కి సేమ్ అడ్రస్ ఎప్పుడు ఉండదు కదా. సో అలాగే ఇక్కడ కూడా సేమ్ నేమ్ ఉన్నంత మాత్రాన అవి 3 సేమ్ లొకేషన్లో ఉన్నట్టు కాదు, డిఫరెంట్ లొకేషన్స్లో నాకు ఆ ఏస్ ఉన్నాయి అని అనుకుంటాం మనం. బట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ పైథన్ ఇస్, ఇట్ డజంట్ మీన్ ఇఫ్ యూ క్రియేట్ 3 డిఫరెంట్ ఏస్ విత్ 3 డిఫరెంట్ వాల్యూస్ నాకు 3 డిఫరెంట్ ఏస్ హౌసెస్ క్రియేట్ అయ్యాయని కాదండి, సేమ్ లొకేషన్లో ద వాల్యూ ఇస్ కీపింగ్ ఆన్ చేంజింగ్. ఫస్ట్ మీరు ఏ ఈక్వల్స్ టు 3.4 పెడితే ఆ తర్వాత మళ్ళీ ఏ ఈక్వల్స్ టు 8 అని ఇస్తే ఏం జరుగుతుందంటే అదే ఏ అలాగే ఉండి ఆ స్పేస్ అలాగే ఉంటుంది, బట్ 3.4 రిమూవ్ అయిపోయి ఆ ప్లేస్లో 8 వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో ఏ ఈక్వల్స్ టు బాయ్ అని పెడితే ఆ 8 రిమూవ్ అయిపోయి అదే ఏలో బాయ్ అని వస్తుంది. సో లొకేషన్ సేమే అండి, ఓన్లీ వాల్యూ మాత్రం దాంట్లో చేంజ్ అవుతూ వస్తుంది. దీన్ని ఏమంటారు అంటే దిస్ ఇస్ నోన్ యాజ్ రీఅసైన్మెంట్. అండ్ దిస్ ఇస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ పైథన్. రీఅసైన్మెంట్ అనేది పైథన్లో పాసిబుల్ అవుతుందండి. వై? బికాస్ సి జనరలీ వేరే ఏ లాంగ్వేజ్ తీసుకున్నా, లెట్స్ సే జావానే తీసుకుందామండి ఫర్ ఎగ్జాంపుల్. నేను ఎందుకు ఈ 2 ఫీచర్స్ చెప్పానో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను జావా తీసుకుంటే వెన్ ఎవర్ యూ వాంట్ టు స్టోర్ ఎనీ వాల్యూ, మీరు ఏదైనా ఒక వాల్యూ స్టోర్ చేసుకోవాలి అంటే జస్ట్ మీరు లెట్స్ సే 10 స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నా, అప్పుడు మీరు ఏ ఈక్వల్స్ టు 10 అనిస్తే ఇట్ డజంట్ వర్క్ దట్ వే అండి. ఎందుకు అంటే పైథన్ లాగా జావాకి ఇట్ ఈస్ నాట్ అ డైనమికలీ టైప్ లాంగ్వేజ్. అంటే ఏంటి అంటే డైనమికలీ టైప్డ్ అంటే అర్థం ఏంటంటే, సో వాట్ ఎవర్ స్పేస్ యు ఆర్ క్రియేటింగ్ అండ్ గివింగ్ ద నేమ్ ఇన్ పైథన్, మీరు దానికి ఏ డేటా టైప్ అయినా ఇవ్వచ్చు. ఆ ఏలో మీరు ఏ క్రియేట్ చేసిన తర్వాత దానిలో 10 ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తుంది, 25 ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తుంది, 3.4 ఇచ్చినా కూడా యాక్సెప్ట్ చేస్తుంది, లేదా దిస్ అనే వర్డ్ ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే ఐ ఆమ్ అ స్టూడెంట్ అనే ఒక సెంటెన్స్ ఇచ్చిన యాక్సెప్ట్ చేస్తుంది. అలా మీరు ఏ వాల్యూ అయినా ఇవ్వచ్చండి, దానిలో ఇట్ విల్ యాక్సెప్ట్. ఓకే, ఇట్ విల్ వర్క్ కరెక్ట్లీ. అదే జావాలో ఏంటి అంటే మీరు అందులో ఏ వాల్యూ ఇస్తున్నారో దాని యొక్క టైప్, అంటే దాన్ని డేటా టైప్ అంటారండి. ఏ కైండ్ ఆఫ్ డేటా ఇస్తున్నాం అని చెప్పేదాన్ని డేటా టైప్ అంటారు. సో ప్రతి వాల్యూకి ముందుగానే మీరు డేటా టైప్ అనేది ఇచ్చేసేయాలి. లైక్ ఇప్పుడు నేను సపోజ్ దీనిలో ఇంటీజర్ ఇవ్వాలనుకున్నాను, లైక్ 10 అనే వాల్యూ ఇవ్వాలనుకుంటే నేను ముందుగానే ఇంట్ స్పేస్ ఏ అని ఇచ్చి అప్పుడు 10 అసైన్ చేయాలండి. ఓకేనా? ఒకవేళ నేను స్ట్రింగ్ ఇవ్వాలి అంటే ఇట్లా నేను స్ట్రింగ్స్ అంటే ఇట్లా డబల్ కోట్స్ మధ్యలో ఉన్న వాల్యూస్ని స్ట్రింగ్స్ అంటామండి. జస్ట్ లైక్ సెంటెన్సెస్ ఆర్ వర్డ్స్ అనుకోండి, వాటిని స్ట్రింగ్స్ అంటారు. సో ఇప్పుడు నేను ఒకవేళ స్ట్రింగ్ ఇవ్వాలి అనుకుంటే ఐ కాంట్ జస్ట్ గివ్ ఇంట్ ఏ ఇచ్చేసి నేను ఇలా ఇవ్వకూడదండి. దట్ విల్ గో రాంగ్. ఇలా ఇస్తే దిస్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. దేనిలో? ఇది నేను జావాలో చెప్తున్నాను, నాట్ ఇన్ పైథన్. అసలు పైథన్లో మీరు డేటా టైప్ అనేది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు ముందుగానే, బట్ ఇన్ జావా యూ హ్యావ్ టు మెన్షన్ ద టైప్ ఆఫ్ డేటా అట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ద వేరియబుల్ ఓన్లీ. వేరియబుల్ని క్రియేట్ చేసేటప్పుడే మీరు దాని డేటా టైప్ని కూడా ఇవ్వాలి. సో నేను ఏ డేటా టైప్ ఇచ్చానో అదే డేటా టైప్ వాల్యూని నేను ఇక్కడ స్టోర్ చేసుకోవాలి, అంతేకాని నేను స్ట్రింగ్ని స్టోర్ చేస్తే ఇట్ విల్ త్రో మీ అన్ ఎర్రర్.
ఓకే, అదే మీరు పైథాన్లో అబ్జర్వ్ చేస్తే చూడండి, ఏ 3.4 ఇచ్చి నేను ప్రింట్ ఏ అని చేస్తాను. సో ప్రింట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది మనందరికీ తెలుసు, ఇట్ విల్ డిస్ప్లే ద అవుట్పుట్ ఆన్ ద కన్సోల్. నా కన్సోల్ మీద అవుట్పుట్ డిస్ప్లే అవ్వాలి అంటే దానికోసం యూస్ చేసే స్టేట్మెంటే ప్రింట్. సో ఫస్ట్ ఇనిషియల్గా ఏ 3.4 ఇచ్చి నేను ఏ ప్రింట్ చేస్తే నాకు ఏ వాల్యూ ఎంత వచ్చిందండి, 3.4 వచ్చింది. ఓకే, సో మళ్ళీ నేను సరే బి హలో ఉంది, మళ్ళీ ఏ 8 ఇచ్చా, మళ్ళీ ఈ స్టేట్మెంట్ తర్వాత మళ్ళీ నేను ప్రింట్ ఏ అని ఇస్తా. ఈసారి నాకు ఏ ప్రింట్ ఏమవుతుంది, ఇట్ విల్ బి 8 ఫర్ మీ. ఫస్ట్ ఏమో 3.4 ప్రింట్ అయింది, ఆ తర్వాత మళ్ళీ నేను ఏ 8 చేసేసాను కాబట్టి ఈసారి మళ్ళీ ఏం ప్రింట్ చేస్తే 8కి వచ్చేసింది. మళ్ళీ ఏ ఈక్వల్స్ టు బై అని ప్రింట్ చేసి ఐ మీన్ అసైన్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఏని ప్రింట్ చేసి రన్ చేస్తే యూ కెన్ సి బై గాట్ ప్రింటెడ్. సో ఇప్పుడు నాకు వేరియబుల్ నేమ్ సేమ్ ఉంది, అన్నిట్లో ఏ ఏ ఏ ఉంది, కానీ వాల్యూ నేను చేంజ్ చేస్తున్నప్పుడంతా దాని వాల్యూ చేంజ్ అవుతూ వెళ్తుంది. అవునా? సో దిస్ ఈజ్ నోన్ యాజ్ రీఅసైన్మెంట్. అండ్ ఆల్సో దిస్ విల్ టెల్ మీ దట్ Python is a dynamically typed language. ఎందుకు అంటే హియర్ ద టైప్ ఆఫ్ ద డేటా, ఆ డేటా టైప్ ఏదైతే ఉందో అది వేరియబుల్ కి ముందుగానే అసైన్ అవ్వదండి. ఇట్ విల్ బి అసైన్డ్ బేస్డ్ ఆన్ ద వాల్యూ ఐ గివ్ టు ద వేరియబుల్. అంటే అర్థం ఏంటి, నేను ఏలో 3.4 ఇస్తే అప్పుడు ఏ ఒక డేటా టైప్ ఫ్లోట్ అవుతుందండి. ఓకే, డోంట్ వరీ, మీకు ఇంకా అసలు ఫ్లోట్ ఏంటి ఇంట్ ఏంటి అని తెలియకపోయినా నో ప్రాబ్లం, జస్ట్ అర్థం చేసుకోండి. జస్ట్ ఐమ్ టాకింగ్ అబౌట్ వేరియబుల్స్ కాబట్టి జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సో ఫ్లోట్ అంటే డెసిమల్ వాటిని ఫ్లోట్స్ అంటాం, అంతే అండి. జస్ట్ ఇంటీజర్ వాల్యూస్ ఉంటే దాన్ని ఇంట్ అంటాం. ఓకే, ఇలా డబుల్ కోట్స్ మధ్యలో సెంటెన్స్ కానీ వర్డ్స్ కానీ ఉంటే దాన్ని స్ట్రింగ్స్ అంటాం. ఓకే, ఈ సింపుల్ వి జస్ట్ ఊరికే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను ఏలో 3.4 ఇస్తే అప్పుడు ఏ ఒక్క డేటా టైప్ ఫ్లోట్ అని అప్పుడు అసైన్ అవుతుంది. అదే బిలో నేను ఐ మీన్ మళ్ళీ ఏలో 8 ఇస్తే అప్పుడు ఏ ఒక్క డేటా టైప్ ఇంట్ అని అదే చేంజ్ అయిపోతుంది. మళ్ళీ నేను ఏలో బై ఇస్తే ఆటోమేటిక్గా ఏ ఒక్క డేటా టైప్ స్ట్రింగ్ అని అదే చేంజ్ అవుతుంది. సో దిస్ కైండ్ ఆఫ్ అసైనింగ్ డేటా టైప్స్ టు మై వేరియబుల్ after assigning the value to it is known as dynamically giving the data type. సో అందుకే పైథన్ ని డైనమికలీ టైప్డ్ లాంగ్వేజ్ అంటారు, ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా నేను వేరియబుల్స్ కి డేటా టైప్ ముందే అసైన్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ దిస్, ఎక్కడైతే నేను ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అని పైథన్ లో జావాలో చేస్తానో ఇలాగా, దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ మీ ఇన్ పైథన్ బికాస్ వాట్ ఎవర్ వాల్యూ యూ గివ్ బేస్డ్ ఆన్ ద వాల్యూ ఓన్లీ the data type will be associated to it. No need to predefine it. Okay, that is the advantage of Python. That is the property which tells me that Python is a dynamically typed language. And also reassignment possible ఎందుకు చెప్తానంటే మీరు ఏకి వేరే వేరే వాల్యూస్ ఇవ్వడం వల్ల అదే స్పేస్ లో ఆ వాల్యూస్ ఎరేజ్ అయ్యి కొత్త వాల్యూ రావడం జరుగుతూ వెళ్తుంది. దట్ ఈస్ వాట్ రీఅసైన్మెంట్ మీన్స్. ఓకే, సో ఇప్పుడు ఇలాంటి వేరియబుల్స్ ని నేను ఎలా పడితే అలా నేమ్ చేయడానికి లేదండి. సరే నేను ఏ అని తీసుకున్నా, బి అని తీసుకున్నా, ఇక్కడ దాకా బానే ఉంది. కెన్ ఐ టేక్ సంథింగ్ లైక్ 1A ఇలా తీసుకోవచ్చా? ఓకే, ఇఫ్ ఐ డూ 1A, ఇక్కడే మీకు కనిపిస్తుంది చూడండి, దెర్ ఇస్ అ రెడ్ కలర్ మార్క్ బీయింగ్ షోన్ హియర్. సో నేను ఆల్రెడీ మీకు ఫస్ట్ లో పైచాంలో ఫస్ట్ చెప్పేటప్పుడు ఇక్కడ నేను ఇండెంటేషన్ స్పేస్ ఇస్తే నాకు ఒక రెడ్ కలర్ మార్క్ వచ్చింది. సో అది ఏం చెప్తుందండి, ఇట్ సేస్ ఇట్ ఇస్ అన్ ఎర్రర్ అని. గుర్తుందా, నేను మీకు చెప్పాను. సో ఆ స్పేస్ తీసేస్తే మళ్ళీ ఎర్రర్ రిమూవ్ అయిపోతుంది. సేమ్ ఇక్కడ కూడా 1A అని ఇవ్వడం వల్ల నాకు ఎర్రర్ వచ్చింది. ఇఫ్ యూ జస్ట్ హోవర్ యువర్ మౌస్ ఆన్ దట్ ఎర్రర్, హోవర్ అంటే జస్ట్ ప్లేస్ యువర్ మౌస్, సో ఐ మీన్ జస్ట్ ప్లేస్ యువర్ మౌస్ ఆన్ దట్ ఎర్రర్. ఓకే, జస్ట్ ప్లేస్ ఇట్ హియర్ లైక్ దిస్. సో ఏం చూపించిందండి, ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఎక్సెప్టెడ్, అంటే అది ఏమనుకుంటుంది, 1 తర్వాత ఇంకా ఏం రాకూడదు అదే లాస్ట్ అని అనుకుంటోంది, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఎందుకు అంటే యూ కాంట్ నేమ్ అ వేరియబుల్ లైక్ దట్. మరి ఎలా నేమ్ చేయాలి మ్యామ్ వేరియబుల్స్, నాకు ఎలా తెలుస్తుందంటే దేర్ ఆర్ సర్టెన్ కన్వెన్షన్స్ టు నేమ్ ద వేరియబుల్. ఓకే, సో వేరియబుల్ నేమ్ చేయడానికి సర్టెన్ కన్వెన్షన్స్ ఉంటాయండి. సో కన్వెన్షన్స్ అంటే దోస్ ఆర్ రూల్స్ దట్ వీ హ్యావ్ టు ఫాలో. ఓకే, సో దేర్ ఆర్ సర్టెన్ రూల్స్ దట్ యూ హ్యావ్ టు ఫాలో టు నేమ్ అ వేరియబుల్. వేరియబుల్ కి పేరు పెట్టడానికి నాకు రూల్స్ ఉంటాయి. సో అందరం కొంచెం ఐడియా ఉంటుంది కదా అందరికి, లైక్ చిన్నప్పుడు నామకరణం చేసినప్పుడు చెప్తారు కదండి, లైక్ యువర్ ద సో అండ్ సో బేబీస్ నేమ్ షుడ్ స్టార్ట్ విత్ 1 లెటర్. ఒక లెటర్ ఇస్తారు, ఆ లెటర్ తోనే స్టార్ట్ అవ్వాలి, ఇన్ని వర్డ్స్ ఇన్ని లెటర్స్ లోనే పెట్టండి, అలా కొంతమంది చెప్తూ ఉంటారు కదా, వాటిని ఏమంటామండి. సో దోస్ ఆర్ ద, మనం అవి శాస్త్రాస్ అని చెప్తాం, మనం శాస్త్ర ప్రకారం చేస్తాం కాబట్టి శాస్త్ర. సేమ్ అలాగే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కూడా నేను ఒక వేరియబుల్ ని నేమ్ చేయాలి అని అనుకుంటే దానికి సర్టెన్ రూల్స్ ఉంటాయండి. ఓకేనా? సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్ ఇస్ వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్స్. ఆల్ఫాబెట్స్ అంటే ఇట్ క్యాన్ బి
స్మాల్ ఏ టు స్మాల్ జెడ్ అవ్వచ్చు, క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ ఏదైనా అవ్వచ్చు అండి. ఇట్ ఈస్ నాట్ లైక్ స్మాల్ ఏ క్యాపిటల్ అని కాదు, కెన్ బి ఎనీథింగ్, మస్ట్ స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్స్ ఆర్ అండర్ స్కోర్. ఇవి మాత్రమే పాసిబుల్ అండి. ఒక వేరియబుల్ నేమ్ స్టార్ట్ అవ్వాలి అనుకుంటే ఇట్ హ్యాస్ టు బి ఐదర్ విత్ క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ ఆర్ స్మాల్ ఏ టు స్మాల్ జెడ్ మధ్యలో ఏదైనా అవ్వచ్చు, లేదా అండర్ స్కోర్ అవ్వాలి. అంతేకాని ఇట్ కాంట్ యూజ్ ఎనీ అదర్ క్యారెక్టర్స్ టు స్టార్ట్ ద వేరియబుల్ నేమ్. ఓకే, సో అందుకే నేను 1 అని ఇచ్చినప్పుడు 1 అనేది ఏంటి, ఇట్ ఈస్ నైదర్ ఆల్ఫాబెట్ నార్ అన్ అండర్ స్కోర్. అదొక న్యూమరిక్ వాల్యూ కాబట్టి ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ దట్ యూ కెనాట్ స్టార్ట్ అ వేరియబుల్ నేమ్ విత్ అన్ నంబర్. ఓకే, నంబర్ అనే కాదండి, ఇంకా ఏ స్పెషల్ క్యారెక్టర్ అయినా డాలర్, క్యాప్, పర్సంటేజ్, హ్యాష్, అవి ఏ సింబల్స్ కూడా మీరు యూజ్ చేయకూడదు యాజ్ అ స్టార్టింగ్ లెటర్. ఓకే, వేరియబుల్లోని స్టార్టింగ్ లెటర్ ఎప్పుడు కూడా ఐదర్ ఆల్ఫాబెట్ ఉండాలి లేదా అండర్ స్కోర్ ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ రూల్. ద సెకండ్ రూల్ ఇస్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద నేమ్ కెన్ కంటైన్ ఆల్ఫా న్యూమరిక్ వాల్యూస్ ఆర్ అండర్ స్కోర్. సో రిమైనింగ్ అంటే ఇప్పుడు సపోజ్ నాకు పెద్ద పేరు ఉందనుకోండి నా వేరియబుల్కి, ఇక్కడ అంటే ఏబిసి అట్లా తీసుకున్నాను కాబట్టి ఓకే. వాట్ ఇఫ్ మై వేరియబుల్ నేమ్ ఇస్ వెరీ బిగ్, కొంచెం వెరీ బిగ్ అంటే ఒక 3-4 లెటర్స్ ఉంది అట్లా అనుకోండి. అప్పుడు ఏంటి అంటే స్టార్టింగ్ ఆల్ఫాబెట్స్ ఆర్ అండర్ స్కోర్తో అవ్వాలి. మిగతా లెటర్స్ అన్ని కూడా అవే ఛాన్సెస్ ఉందంటే ఐదర్ ఆల్ఫా న్యూమరిక్ అవ్వచ్చు. ఆల్ఫా న్యూమరిక్ అంటే ఇట్ ఈస్ బోత్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ అని అర్థం అండి. సో ఇట్ క్యాన్ బి క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్. ఓకే, క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్లో ఏదైనా అవ్వచ్చు, ఆర్ స్మాల్ ఏ టు స్మాల్ జెడ్లో ఏదైనా అవ్వచ్చు, లేదా 0 to 9లో ఏదైనా అవ్వచ్చు. సో ఇలా మీరు నెక్స్ట్ లెటర్స్లో వాట్ ఎవర్ యువర్ ఓవరాల్ నేమ్ ఇస్, ఆ నేమ్లో ఫస్ట్ లెటర్ కాకుండా మిగతా లెటర్స్ అన్ని ఐదర్ ఆల్ఫాబెట్స్ అవ్వచ్చు, క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్, స్మాల్ ఏ టు స్మాల్ జెడ్, లేదా 0 to 9 మధ్యలో నెంబర్స్ కూడా అవ్వచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే, ఆర్ ఇట్ క్యాన్ బి అండర్ స్కోర్ ఆల్సో, ఏదైనా అండర్ స్కోర్ కూడా ఉండొచ్చు. దిస్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫస్ట్ లెటర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద రిమైనింగ్ లెటర్స్ ఇన్ ద నేమ్. Okay, so this is the second rule. And coming to the third rule, variables are case sensitive. So case sensitive ante ardham entandi, case ante enti basically, so if I write something like this, దీన్ని ఏమంటారండి, దిస్ ఇస్ నోన్ as అప్పర్ కేస్. అదే నేను ఇలా రాస్తే లోవర్ కేస్. ఇట్స్ లైక్ యువర్ క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్ అంటాం కదా. సో క్యాపిటల్ లెటర్స్ని అప్పర్ కేస్ లెటర్స్ అంటారు, స్మాల్ లెటర్స్ని లోవర్ కేస్ లెటర్స్ అంటారండి. సో నేను కేస్ సెన్సిటివ్ అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నాకు మై వార్ అనే ఒక వేరియబుల్ ఉంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ మై వార్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నాకు స్టార్టింగ్ దేంతో ఉంది, సమ్ ఆల్ఫాబెట్తో ఉంది. సో ఓకే, ఇంకా మిగిలిన పార్ట్స్ అన్ని అంటే వై అండర్ స్కోర్, విఏఆర్, ఇవన్నీ కూడా నాకు ఓకే, అన్ని కూడా ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, లేదా అండర్ స్కోర్ ఉంది, లేకపోతే నెంబర్ ఉంటే నెంబర్ ఉండొచ్చు. సో లెట్స్ సే మైవార్ 1 అనుకోండి, ఇలా ఉండొచ్చు. కానీ యూ కాంట్ హ్యావ్ అ వేరియబుల్ నేమ్ యాజ్ 1 మైవార్ అని తీసుకోలేము, ఎస్ ఆర్ నో, లేదా డాలర్ మైవార్ అని తీసుకోలేము. ఎందుకంటే దోస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ద ఫస్ట్ రూల్. ఆ నేమ్స్ అన్ని ఫస్ట్ రూల్ నాకు ఫాలో అవ్వట్లేదు, వేర్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఐదర్ ఆల్ఫాబెట్స్ ఆర్ అండర్ స్కోర్ అనే రూల్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఏది యాక్సెప్ట్ చేయట్లేదండి, ఇట్ ఈస్ 1 మైవార్. ఓకే, మై 1 అండర్ స్కోర్ మైవార్, ఇలా ఎలా ఉన్నా కూడా అది యాక్సెప్ట్ చేయద్దు. ఎందుకు అంటే దిస్ ఇస్ నాట్ సాటిస్ఫై మై ఫస్ట్ రూల్. ఓకే, మరి ఇప్పుడు మిగతా సెకండ్ రూల్ సాటిస్ఫై అవుతుందా? ఎస్, సెకండ్ రూల్ బాగానే ఉంది. థర్డ్ రూల్ ఏంటి అంటే, ఇట్ ఈస్ నాట్ ద రూల్ ఫర్ నేమింగ్ ఎగ్జాక్ట్లీ. ఆ రూల్ ఏంటి అంటే, ఇఫ్ ఐ హ్యావ్ అనదర్ వేరియబుల్ నేమ్ లైక్ దిస్, మై అండర్ స్కోర్ వార్ 1 అని ఉందనుకోండి, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డిఫరెంట్, దో నేమ్స్ ఆర్ సేమ్, అన్ని క్యారెక్టర్స్ అన్ని నేమ్ సేమ్ అయి ఉండొచ్చు కానీ, బట్ హియర్ యూ కెన్ సీ ద ఫస్ట్ లెటర్ ఇస్ స్మాల్, బట్ హియర్ ద ఫస్ట్ లెటర్ ఇస్ క్యాపిటల్. సో దిస్ విల్ సే ఎంటైర్ వర్డ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఫస్ట్ వర్డ్ అని చెప్పచ్చు. ఓకే, సో దట్స్ వై వీ సే వేరియబుల్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఇంకా చెప్పాలంటే వేరియబుల్సే కాదండి, పైథాన్ లాంగ్వేజ్ మొత్తం కేస్ సెన్సిటివ్ అండి. ఓకేనా, పైథాన్లో వేరియబుల్స్కే కాదు దేనికైనా మీరు నేమ్స్ ఇవ్వచ్చు. ఇంకా ఫ్యూచర్లో మీరు ఫంక్షన్స్ అని, క్లాసెస్ అని, ఇలా డిఫరెంట్ థింగ్స్ చూస్తారు. అందులో దేనికైనా మీరు నేమ్ చేయాలి అని అంటే ఇట్ షుడ్ ఆల్వేస్ అండర్స్టాండ్ దట్ దెర్ ఇస్ కేస్ సెన్సిటివిటీ. ఓకే, సో మీరు ఒక వేరియబుల్ని ఇట్లా నేమ్ చేసి ఇంకో వేరే మీరు ఇలా నేమ్ చేస్తే రెండు మైవార్ 1
కానీ బోత్ ఆర్ డిఫరెంట్ వేరియబుల్స్ బికాస్ వన్ ఇస్ స్టార్టింగ్ విత్ స్మాల్ లెటర్, ద అదర్ వన్ ఇస్ స్టార్టింగ్ విత్ క్యాపిటల్ లెటర్. అది స్టార్టింగ్ అనే కాదని మధ్యలో ఎక్కడున్నా కూడా ఇట్ డజంట్ మ్యాటర్. సో ఎగ్జాక్ట్లీ సేమ్ కాకపోతే బోత్ ఆర్ డిఫరెంట్ అనే అర్థం. ఓకేనా? సో దీస్ ఆర్ ద 3 కన్వెన్షన్స్ ఐ హ్యావ్ ఫర్ నేమింగ్ అ వేరియబుల్. ఓకే, బట్ ఇంకొకటి కూడా ఉంది. వేరియబుల్ నేమ్ చేసేటప్పుడు యూ షుడెంట్ నేమ్ ఇట్ అంటే ఏదో ర్యాండమ్గా నేమ్ చేయకూడదండి. కొంచెం అప్రోప్రియేట్ నేమ్స్ ఇచ్చేలాగా మీరు తీసుకుంటే బెటర్. యాక్చువల్లీ అది రూల్ కిందకి రాదు, ఎందుకంటే మీరు ఏ నేమ్ ఇచ్చినా వర్క్ అవుతుంది కాబట్టి. కానీ ఎందుకు నేను అప్రోప్రియేట్ నేమ్ అంటున్నా, అప్రోప్రియేట్ నా ఉద్దేశం, లెట్స్ సే నేను ఒకరి ఫోన్ నెంబర్ స్టోర్ చేసుకోవాలనుకోండి, నేను ఎలా ఇస్తాను? పిహెచ్ నెంబర్ ఇజ్ ఈక్వల్స్ టు అని ఇస్తే నాకు అది చాలా బెటర్గా ఉంటుంది. అవునా కాదా? అర్థం అవుతుంది. ఎవరైనా నా కోడ్ చూసినా కూడా ఇక్కడ ఏం వాల్యూ వస్తుంది అంటే ఓకే ఫోన్ నెంబర్ అనో నేమ్ అనో ఐడి అనో అర్థం అవుతుందండి. అదే నేను అలా కాకుండా ఏ ఈజ్ ఈక్వల్స్ టు అని ఏలో ఫోన్ నెంబర్, బి ఈజ్ ఈక్వల్స్ టు అని బీలో నేమ్ ఇలా ఇచ్చాను అనుకోండి. లెట్సే మీరేవో చాలా ఫైల్స్ డిజైన్ చేసి ఇంకెక్కడో దీన్ని యూస్ చేశారు, అక్కడ మీకు ఏబిసి అంటే ఏంటి అని ఎలా అర్థమవుతుంది? యూ విల్ నెవర్ అండర్స్టాండ్. మళ్ళీ దానికోసం ఏం చేయాలి? వెనక్కి ఈ డిక్లేర్ ఇవన్నీ ఎక్కడ నేను స్టార్ట్ చేసానో ఆ ఫైల్కి వెళ్ళి చూస్తే ఓహో ఇక్కడ ఇంటిజర్స్ వస్తున్నాయా, ఫ్లోట్స్ వస్తున్నాయా, లేదా ఫోన్ నెంబర్ వస్తుందా, నేమ్ వస్తుందా అనేది అప్పుడు అర్థమవుతుంది. అందుకోసమే ఎప్పుడు కూడా వెన్ ఎవర్ యు ఆర్ నేమింగ్ అ వేరియబుల్, నేమ్ ఇట్ అప్రోప్రియేట్లీ. ఒకవేళ మీరు ఏదైనా పేరు రిలేటెడ్, నేమ్ రిలేటెడ్ స్టోర్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ స్టోర్ ఇట్. స్టూడెంట్ నేమ్ అయితే S_నేమ్ అని తీసుకోవచ్చు. ఓకే, లేదా ఒకవేళ ఎంప్లాయీ నేమ్ అయితే emp_నేమ్ అని తీసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ వద్దు జస్ట్ నేమ్ అనుకుంటే జస్ట్ నేమ్ ఇజ్ ఈక్వల్స్ టు అని తీసుకోవచ్చు. సో ఇలా మీరు అప్రోప్రియేట్గా నేమ్ చేసుకోవాలి, కానీ ర్యాండమ్గా ఏబీసీస్ యూస్ చేయకూడదు అని కాదు, చేసిన వర్క్ అవుతుంది. బట్ ఇట్ వోంట్ బి మచ్ రీడబుల్ ఆర్ అండర్స్టాండబుల్ బై అదర్ పర్సన్ హూ ఈస్ లుకింగ్ ఇన్ టు ద కోడ్. క్లియర్? సో అందుకోసమే ఏం చేస్తాము, వాట్ ఎవర్ వాల్యూస్ యూ టేక్ హియర్, ఓకే, సో ఇట్ షుడ్ బి అప్రోప్రియేట్. ఫోన్ నెంబర్ అయితే PH_నెంబర్ అని, ఈమెయిల్ అయితే ఈమెయిల్ అని. అలా చేసినప్పుడు నాకు ఏమవుతుంది, ఆ వేరియబుల్ నేమ్ చూసిన వెంటనే ఓకే దీనిలో ఇలాంటి డేటా ఉంది అనేది నాకు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్ ఏ డేటానో కాదు కానీ ఇలాంటి డేటా ఉండొచ్చు అనేది నాకు క్లియర్గా అర్థమవుతుంది. సో దీస్ ఆర్ సర్టెన్ రూల్స్ టు నేమ్ అ వేరియబుల్. నౌ వాట్ ఐ డూ ఇస్, ఇక్కడే నేను దీని లోపలే కొన్ని వేరియబుల్ నేమ్స్ ఇస్తాను, అవి కరెక్టా కాదా నాకు చెప్పండి. ఓకేనా? ఆల్రెడీ మీకు రూల్స్ తెలుసు ఏంటి, ఫస్ట్ లెటర్ ఏమో ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఉండాలి, అవి క్యాపిటల్ అవ్వచ్చు స్మాల్ అవ్వచ్చు, అండ్ మిగతా ఆర్ అండర్ కూడా అవ్వచ్చు ఫస్ట్లో, ఇంకా మిగతా అవన్నీ కూడా ఏవైనా. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఏంటి, రిమైనింగ్ నేమ్ అంటే ఫస్ట్ లెటర్ కాకుండా మిగతా నేమ్ అంతా కూడా దానిలో ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, నంబర్స్ ఉండొచ్చు. ఓకే, ఆర్ యూ కెన్ హ్యావ్ అన్ అండర్. అంతేకాని మళ్ళీ దీనిలో స్పెషల్ క్యారెక్టర్స్ వాడలేమండి. @ డాలర్, క్యాప్, హ్యాష్ ఇవన్నీ వాడకూడదు. మిగతా పార్ట్లో కూడా ఐదర్ నంబర్స్ ఉండాలి లేదా లెటర్స్ ఉండాలి. ఓకే, ఆర్ అండర్ మాత్రమే ఉండాలి. వన్స్ దట్ ఈస్ డన్, సో దట్స్ వాట్ ఐ వాస్ సేయింగ్, ఇట్ ఇస్ అ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ బికాస్ ఒక్క అప్పర్ కేస్ టు లోవర్ కేస్ అవి చేంజ్ అయినా కూడా ఎంటైర్ పిక్చర్ విల్ గెట్స్ చేంజ్డ్. Okay, so I'll write you few of the variable names here. Tell me whether they are correct or not. Okay, so is it correct or wrong? ఈ వేరియబుల్ నేమ్ కరెక్ట్ రాంగ్ అండి? my var -3. Yes, you can respond, that's not a problem. అది కరెక్టా కాదా చెప్పండి. రాంగ్ మేడం. why is it wrong? హైఫన్ ఉండకూడదు. Yes, you shouldn't have hyphen. So always make sure this is underscore and this is hyphen. చాలా మంది దీనిలో కన్ఫ్యూజ్ అవుతుంటారండి, అందుకే నేను స్పెషల్లీ ఎగ్జాంపుల్ ఇచ్చాను. బికాస్ అదే నాకు ఈ హైఫన్ ప్లేస్లో అండర్స్కోర్ ఇచ్చుంటే దిస్ ఇస్ ద కరెక్ట్ నేమ్. ఓకే, సో లెట్స్ సే నేను ఇంకొక నేమ్ రాస్తాను ఇక్కడ. ఐ హ్యావ్ సంథింగ్ లైక్ దిస్. ఇస్ ఇట్ రైట్? ఇస్ ఇట్ వ్యాలిడ్ వన్ ఆర్ ఇన్వాలిడ్ వన్? దిస్ నేమ్ my var -3 అని ఉంది కదా, అది వ్యాలిడా కాదా అండి? ఇన్వాలిడ్ మేడం. వై ఇన్వాలిడ్? స్పేస్ ఉండకూడదు మేడం, అండర్స్కోర్ పెట్టండి. ఎస్ ఎగ్జాక్ట్లీ, సో యూ షుడెంట్ హ్యావ్ స్పేస్. సో ఇలాగా మీకు ఎక్కడైనా కూడా అండి, స్టార్టింగ్ అనే కాదు మిగతా పార్ట్స్ అనే కాదు, నాకు ఎక్కడ కూడా స్పేసెస్, స్పెషల్ క్యారెక్టర్స్ ఇవేమి ఉండకూడదండి వైల్ నేమింగ్ అ వేరియబుల్. ఓకే, వాట్ ఈస్ అలౌడ్ ఇస్ ఒక్క స్పెషల్ క్యారెక్టర్ మాత్రమే అలౌడ్, అదేంటి అంటే అండర్ స్కోర్ మాత్రమే.
అది స్టార్టింగ్లో అయినా మిడ్లో ఎక్కడైనా కూడా అండర్ స్కోర్ మాత్రమే అలౌడ్ ఉంటుంది. అండ్ మిగతావన్నీ కూడా స్టార్టింగ్ అయితే ఆల్ఫాబెట్స్ మాత్రమే ఉండాలి. మిగతా పార్ట్లో మీకు ఆల్ఫాబెట్స్ ఆర్ నెంబర్స్ ఉండొచ్చు, అంతేకాని ఇంకా ఏ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా నాకు అలో ఉండదు వైల్ క్రియేటింగ్ ద వేరియబుల్ నేమ్. సో నేను మీకు ఇక్కడ రాశాను కదా, ఇవే నేను బయట రాసి చూపిస్తాను చూడండి. సో ఇఫ్ ఐ టేక్ మై వార్ -3, సో ఆటోమేటిక్గా ఇక్కడే మీకు ఎర్రర్ చూపిస్తుంది. అండ్ దెన్ యూ కెన్ సీ దట్ రెడ్ లైన్ హోవరింగ్ హియర్. సో నేను జస్ట్ దాని మీద ప్లేస్ చేసుకుంటే అది నాకు అది ఏం ఎర్రర్ అనేది తెలిసిపోతుంది. ఓకే, అట్ ద సేమ్ టైం var -3 ఇలా కూడా నేను నేమ్ చేయలేనండి. యూ కెన్ సీ దెర్ ఇస్ అన్ ఎర్రర్ హియర్ యాజ్ వెల్, బికాస్ నేను ర్యాండమ్ గా స్పేస్ కూడా యూజ్ చేయకూడదు. నాకు స్పేస్ అలో లేదు, @ అలో లేదు, డాలర్ అలో లేదు, హైఫన్ ఏం అలో లేదండి. ఓన్లీ థింగ్ ఐదర్ నెంబర్స్ వాడండి, ఆల్ఫాబెట్స్ వాడండి, అంతే. ఓకే, సో దీస్ ఆర్ ద నేమింగ్ కన్వెన్షన్ దట్ విల్ బి యూజింగ్ ఇన్ పైథాన్. సో ఈ నేమింగ్ కన్వెన్షన్స్ చాలా ట్రిక్స్ ఉంటాయండి. సో నార్మల్ మీరు ఇవి నేమ్ చేసినప్పుడు బాగానే ఉంటుంది. అదే మీరు ఇంకా క్లాస్ ని నేమ్ చేస్తే, ఫంక్షన్ ని నేమ్ చేస్తే, ఒక్కొక్కటి మీకు ఒక్కొక్క నేమింగ్ కన్వెన్షన్ అనేవి ఫాలో అవుతాయి. జస్ట్ లైక్ యువర్ ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేటప్పుడు డూ యూ రిమెంబర్, నేను ఒక నేమింగ్ కన్వెన్షన్ చెప్పాను. వాట్ ఈస్ ద నేమింగ్ కన్వెన్షన్ వైల్ క్రియేటింగ్ ద నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్? పైథాన్ ప్రాజెక్ట్ బ్యాచ్ 16 అని ఉంది కదా, దాన్ని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ దట్ నేమింగ్ కన్వెన్షన్ హియర్? దిస్ ఇస్ క్యామెల్ కేస్. ఎస్ ఆర్ నో? సో క్యామెల్ కేస్ ఎందుకంటే చూడండి, ఇవన్నీ స్మాల్ ఉన్నాయి, ఇప్పుడు ఇలా హంప్ వచ్చింది, ఇది హంప్ వచ్చింది, సో అలా. సో అందుకోసమే వీటిని క్యామెల్ కేస్ అని అంటారండి. సో ఐదర్ యూ కెన్, ఐ మీన్ ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నాను అని అంటే, బికాస్ ఫర్ ఎవ్రీథింగ్ టు బి నేమ్డ్, ఏదైనా నేమ్ చేయాలి అనుకుంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దోస్ ఆర్ జనరలీ కాల్డ్ అస్ కన్వెన్షన్స్. అలాగే పైథాన్ కి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, వేర్ యూ హ్యావ్ టు ఫాలో ఆల్ దిస్ ప్రిన్సిపల్స్ బిఫోర్ గోయింగ్, ఐ మీన్ బిఫోర్ క్రియేటింగ్ అ వేరియబుల్. ఓకే, సో నౌ వాట్స్ ద నెక్స్ట్ థింగ్ ఇస్, ఇప్పుడు నేను వేరియబుల్స్ అన్ని క్రియేట్ చేసేసాను, దానిలోకి వాల్యూస్ ఇస్తాను. సో వాట్ ఎవర్ వేరియబుల్ యూఆర్ క్రియేటింగ్ హియర్, లైక్ నేను ఏ అని క్రియేట్ చేస్తున్నాను కదా ఒక వేరియబుల్ని. సో వెన్ ఎవర్ ఐ క్రియేట్ ఏ, నాకు మెమరీలో ఒక స్పేస్ క్రియేట్ అవుతుంది. కానీ ఎంత స్పేస్ క్రియేట్ అవ్వాలి అనేది మాత్రం తెలియదు. ఎందుకండి? బికాజ్ నేను ఏలో ఏ వాల్యూ ఇస్తాను, ఆర్ లెట్స్ సే var_1 అంటే వేరియబుల్ 1 అని ఒక వేరియబుల్ని తీసుకున్నాను. సో యాజ్ సూన్ యాజ్ ఐ క్రియేట్ అ వేరియబుల్, మీరు దానికి వాల్యూ అసైన్ చేసినప్పుడే నాకు మెమరీలో స్పేస్ క్రియేట్ అవుతుందండి. మీరు ఆ వాల్యూ అసైన్ చేయకపోతే ఇట్ విల్ త్రో మీ అని. సో ఇప్పుడు నేను var_1 అని తీసుకొని ఇప్పుడు రన్ చేశాను అనుకోండి. సో నాకు ఏం చెప్తుంది? నేమ్ var1 is not defined, do you mean vars అని. ఇంకేదో దానికోసం వెతుకుతున్నానేమో అనుకొని అడుగుతుంది. ఎందుకు అది వర్క్ అవ్వదు అంటే, ఇన్ పైథాన్ యూ జస్ట్ కాంట్ గివ్ అ వేరియబుల్ నేమ్ అండ్ లీవ్ ఇట్. ఓకేనా? బట్ అదే జావాలో అయితే ఇలా మీరు లీవ్ చేయొచ్చండి. ఇంట్ var1 అని తీసుకొని, ఆర్ ఫ్లోట్ var1, మీకు ఏ డేటా టైప్ కావాలో ఆ డేటా టైప్ తీసుకొని ఇలా క్రియేట్ చేసి కూడా వదిలేయచ్చు. సో జావాలో జనరలీ మనం సెమికోలన్ ఇస్తాం కదా, ఇలా వదిలేసినా కూడా ఇట్ డజంట్ మ్యాటర్, బికాస్ వాట్ హ్యాపెన్స్ ఇస్ వెన్ ఎవర్ యూ క్రియేట్ అ వేరియబుల్ ఇన్ జావా, మీరు ఆ వేరియబుల్ నేమ్తో పాటు దాని డేటా టైప్ని కూడా ఇస్తున్నారు. అంటే ఎలాంటి ఏ డేటానో ఇవ్వట్లేదు, వాల్యూ ఇవ్వట్లేదు, కానీ ఎలాంటి కైండ్ ఆఫ్ డేటా వస్తుందని ముందే చెప్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే, ఎవ్రీ డేటా టైప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సమ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ స్పేస్. ఇన్ని బైట్స్ అని అలొకేట్ అవుతుందండి ప్రతి డేటా టైప్కి. అది మనం నెక్స్ట్ మాడ్యూల్లో డేటా టైప్స్ చూసేటప్పుడు చూద్దాము. సో ఏ డేటా టైప్కి ఎంత స్పేస్ అనేది అలొకేట్ అవుతుంది అని. సో అలాగా నాకు బై డిఫాల్ట్ ఇంటీజర్కి 4 bytes, ఫ్లోట్కి 8 bytes, ఇలా సర్టెన్ డేటా సైజెస్ ఉంటాయండి. సో అవి అలొకేట్ అవుతాయి అన్నమాట మెమరీలో. అంత బైట్స్ తీసుకొని ఆ స్పేస్కి అది var1 అని పేరు పెడుతుంది. ఆ తర్వాత మీరు వాల్యూ స్టోర్ చేసుకుంటే తర్వాత ఆ వాల్యూ అనేది ఆ స్పేస్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఇదంతా జావాలో బాగానే జరుగుతుందండి. బట్ దిస్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ పైథాన్. వై? బికాస్ పైథాన్లో మీకు ఎంత స్పేస్ అలొకేట్ చేయాలి అని ముందుగానే తెలియదు. ఎందుకండి? బికాస్ పైథాన్ ఇస్ నాట్ అ ప్రీడిఫైన్డ్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ అ డైనమికలీ టైప్డ్ లాంగ్వేజ్. అంటే ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా, ఇప్పుడు డైనమికలీ టైప్డ్ అంటే నేను డేటా టైప్ అనేది ముందే ఇచ్చేస్తే, ఇవ్వకపోతే దాన్ని డైనమికలీ టైప్డ్ అంటారు. ముందే ఇచ్చేస్తే ఇట్ ఈస్ నాట్ డైనమికలీ టైప్డ్. ఓకే, మరి మ్యామ్ దీనికి డేటా టైప్ ఎలా అసోసియేట్ అవుతుందంటే, మీరు దానిలో ఇచ్చే వాల్యూని బట్టి అసోసియేట్ అవుతుందండి. మీరు ఒకవేళ var1 = 4 అని ఇస్తే, అప్పుడు అది ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్కి ఎంత స్పేస్ కావాలో తీసుకొని దానికి var1 అనే వాల్యూ ఇస్తుంది. అదే మీరు var1 = సమ్ 5.8 అని తీసుకున్నాను అనుకోండి. సో ఇది ఫ్లోట్ కాబట్టి ఫ్లోట్కి ఎంత స్పేస్ కావాలో అలొకేట్ చేసి దానికి var1 అనే పేరు ఇచ్చి అందులో 5.8 స్టోర్ చేస్తుంది.
సో బేసికలీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే వాట్ ఎవర్ యు క్రియేట్ ద నేమ్ ఆఫ్ ద వేరియబుల్ దిస్ ఇస్ నోన్ యాజ్ డిక్లరేషన్. సో కొన్ని టర్మినాలజీస్ ఉంటాయండి విచ్ యూ హ్యావ్ టు నో. దీస్ ఆర్ ద టెక్నికల్ టర్మ్స్ యూ మస్ట్ నో. నార్మల్ వేరియబుల్ ని క్రియేట్ చేస్తున్నా అనడం ఓకే, బట్ దిస్ ఇస్ నోన్ యాజ్ వేరియబుల్ డిక్లరేషన్ అండ్ వేరియబుల్ ఇనిషియలైజేషన్ అని రెండు టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి. సో డిక్లరేషన్ అంటే ఏంటి, ఇనిషియలైజేషన్ అంటే ఏంటి అని చెప్పడం కోసమే నేను ఇదంతా చెప్పాను మీకు ఇప్పుడు. సో వెన్ ఎవర్ యు క్రియేట్ అ వేరియబుల్, ఓకే, జస్ట్ వేరియబుల్ నేమ్ ని క్రియేట్ చేసి వదిలేస్తే దిస్ ఇస్ నోన్ యాజ్ డిక్లరేషన్. దీన్నే డిక్లరేషన్ అంటారండి. అంటే జస్ట్ డిక్లేర్ చేశాను అంతే, ఇంకా దానిలో ఏం వాల్యూ ఇవ్వలేదు. ఎప్పుడైతే నేను వాల్యూ అసైన్ చేస్తానో, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను var1 ఈజ్ ఈక్వల్స్ టు 10 అని తీసుకున్నాను అనుకోండి, అప్పుడు దీన్ని ఇనిషియలైజేషన్ అని అంటారు. ఓకే, దిస్ ఇస్ నోన్ యాజ్ ఇనిషియలైజేషన్. సో ఇలాగా మనకి జావాలో అయితే 2 డిఫరెంట్ స్టెప్స్ గా ఉంటుందండి. డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఇస్ 2 ఇండివిజువల్ స్టెప్స్. ఓకే, సో మీరు ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసి వదిలేయచ్చు, ఏం వాల్యూ ఇవ్వకుండా ఇలా వదిలేయచ్చు. ఆ తర్వాత మీరు వాల్యూ అసైన్ చేసుకోవచ్చు దానికి. ఓకే, కానీ ఇన్ పైథాన్ దేర్ ఆర్ నో 2 డిఫరెంట్ స్టెప్స్ కాల్డ్ ఇనిషియలైజేషన్ అండ్ డిక్లరేషన్ అని 2 డిఫరెంట్ స్టెప్స్ లేవండి మనకి. రెండు కూడా టుగెదర్ ఉంటాయి. వేర్ var1 అని ఇచ్చిన తర్వాత as soon as I create a variable ఇమీడియట్ గా నేను దానిలో వాల్యూని కూడా ఇచ్చేయాలి. సో ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను కదా, నేను వాల్యూని ఇవ్వకుండా జస్ట్ ఇలా డిక్లేర్ చేసి వదిలేస్తే ఇట్ డజంట్ వర్క్, ఇట్ విల్ త్రో మీ అన్ ఎర్రర్. అంటే నాకు పైథాన్ లో జస్ట్ డిక్లేర్ చేసి వదిలేసే ఆప్షన్ లేదు. యు మస్ట్ ఇనిషియలైజ్ ద వేరియబుల్ యాజ్ సూన్ యాజ్ యూ డిక్లేర్ ఇట్. దిస్ ఇస్ ఈక్వల్స్ టు సమ్ 12 అని తీసుకుంటే దిస్ ఎంటైర్ థింగ్ ఇస్ కాల్డ్ బేసికలీ ఇనిషియలైజేషన్ అంటాం దీన్నే. సో అందుకే మనకి పైథాన్ లో సపరేట్ గా డిక్లరేషన్ ఆర్ ఇనిషియలైజేషన్ అని 2 డిఫరెంట్ లేవండి. సో పైథాన్ లో డిక్లరేషన్ అన్నా ఇనిషియలైజేషన్ అన్నా దీన్నే అంటాం. క్రియేటింగ్ అ వేరియబుల్ అండ్ అసైనింగ్ అ వాల్యూ టు ఇట్ ఈస్ నోన్ యాజ్ డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్ ఆర్ ఇనిషియలైజేషన్ ఆఫ్ వేరియబుల్ ఇన్ పైథాన్. Okay, but in Java you have it in 2 different steps, or you can do it in a single step. You can do whatever you want, but in Python it is not possible. Deni valla ante the reason is entirely because of this feature where Python is a dynamically typed language. అందుకోసమే నాకు డిక్లరేషన్ ఓన్లీ చేయడానికి పాసిబుల్ లేదు Python లో. ఓకే, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, యూ మస్ట్ అండర్స్టాండ్. నేను జస్ట్ ఫస్ట్ ఒక స్పేస్ని క్రియేట్ చేసుకొని వదిలేస్తాను. ఆ తర్వాత ఆ స్పేస్లో అంటే మనం ఇప్పుడు ల్యాండ్ కొని వదిలేసి ఎప్పుడు కావాలో అప్పుడు ఇల్లు కట్టుకుంటానంటే కుదరదండి. యాజ్ సూన్ యాజ్ యూ టేక్ ఇట్ యూ షుడ్ టేక్ అలాంగ్ విత్ ద హౌస్ ఓన్లీ. ఇట్స్ జస్ట్ లైక్ అన్ అపార్ట్మెంట్. మీరు కొంటున్నారు అంటే ల్యాండ్తో పాటు అక్కడ ఉన్న అపార్ట్మెంట్ని కూడా మీరు తీసేసుకుంటారు. ఓకే, ఇట్స్ నాట్ లైక్ నేను సెపరేట్గా ఒక ప్లాట్ కొని ఎప్పుడు కావాలో అప్పుడు హౌస్ కట్టుకుంటానంటే పాసిబుల్ లేదు, అలా అవ్వదండి. ఇన్ పైథాన్ యూ హ్యావ్ టు టేక్ ద ల్యాండ్ అండ్ హౌస్ అలాంగ్ విత్ ఇట్. ఓకే, జస్ట్ మీకు అర్థం కావడం కోసం నేను ఆ సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను అంతే. క్లియర్? సో దిస్ ఇస్ అబౌట్ ద వేరియబుల్స్. సో వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియబుల్ డిక్లరేషన్ ఇనిషియలైజేషన్ అంటే ఏంటి, అసలు ఆ వేరియబుల్ని నేను డిక్లేర్ చేయాలంటే అంటే దాన్ని క్రియేట్ చేసేటప్పుడు ఆ వేరియబుల్ నేమ్ చేయడానికి సర్టెన్ రూల్స్ ఉంటాయి. వాటిని వేరియబుల్ నేమింగ్ కన్వెన్షన్స్ అంటారు, విచ్ వీ హ్యావ్ సీన్ ఆల్రెడీ హియర్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ the things that one needs to know about variables. Variables are just like your ఆల్ఫాబెట్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనుకోండి. సో ఏబిసిస్ ఎలా నేర్చుకుంటారో అలాగా వేరియబుల్స్ అంటే. సో నౌ నెక్స్ట్ విల్ బి గోయింగ్ టు సీ అబౌట్ వన్ మోర్ థింగ్ విచ్ ఇస్ ప్రీ డిఫైన్డ్ ఆర్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అని అంటారండి. ఓకే, అసలు ఫంక్షన్ అంటే ఏంటి? బేసికలీ మామూలుగా బయట ఫంక్షన్ అంటే ఏంటండి, జనరలీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పర్స్పెక్టివ్లో కాదు, బయట ఒక ఫంక్షన్ జరుగుతుంది అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ అ ఫంక్షన్? సో సర్టెన్ పీపుల్ అందరూ ఒక దగ్గర జాయిన్ అయ్యి ఏదో ఈవెంట్ని చేస్తున్నారు. ఓకే, ఏదో ఒక సెలబ్రేషన్, అది ఏదైనా అవ్వచ్చు. ఇట్ కెన్ బి బర్త్డే, ఇట్ కెన్ బి మ్యారేజ్, ఇట్ కెన్ బి వాట్ ఎవర్ ఇట్ మే బి. ఒక ఏమంటారు, ఇట్ కెన్ బి 60th బర్త్డే అవ్వచ్చు, లేకపోతే ఒక వెడ్డింగ్ యానివర్సరీ, ఏదైనా ఒక ఏమంటారు ఒక సెలబ్రేషన్ ని గ్రూప్ ఆఫ్ పీపుల్ టుగెదర్ ఉండి చేస్తే దాన్ని ఫంక్షన్ అని అంటాం. అవునా? సో అంటే మనం ఏదైనా ఒక ఈవెంట్ చేస్తామంటే దానికి ఒక పర్పస్ ఉంటుంది. అవునా? ఊరికే ర్యాండమ్ గా రోడ్ మీద ఒక 10 మంది కలిస్తే దాన్ని ఫంక్షన్ అంటామా అండి? లేదు. అదే ఒక హాల్లోనో ఒక ప్లేస్లోనో కలిసి ఏదన్నా ఒక సెలబ్రేషన్ చేస్తుంటే దాన్ని ఫంక్షన్ అంటాం. అంటే దానికి ఒక మీనింగ్ ఉండాలి, దెర్ ఇస్ సమ్ టాస్క్ ఫర్ ఇట్, అప్పుడే దాన్ని ఫంక్షన్ అంటాం. అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఫంక్షన్ అంటే దట్ ఈస్ సమ్ లైన్స్ ఆఫ్ కోడ్ దట్ ఆర్ డెడికేటెడ్ టు పర్ఫార్మ్ సర్టెన్ టాస్క్.
ఓకే, దాన్ని ఫంక్షన్ అంటామండి. సో బేసికలీ మనకు ఫంక్షన్స్ కి వేరే సెపరేట్ మాడ్యూలే ఉంది, ఇన్ డెప్త్ మనం అక్కడ తెలుసుకుంటాం. బట్ ఇక్కడ మనం పైథాన్ లో ఉండే కొన్ని ప్రీడిఫైన్డ్ అంటే ఆల్రెడీ డిఫైన్ అయిన ఫంక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జస్ట్ నేను మీకు బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తాను. ఒక ఫంక్షన్ అంటే ఏంటి అంటే లైన్స్ ఆర్ బ్లాక్ ఆఫ్ కోడ్, ఎలా అయినా చెప్పొచ్చు. బ్లాక్ అంటే కొన్ని లైన్స్ ని బ్లాక్ అని చెప్తామండి. ఓకే, బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ ఈస్ యూస్డ్ or that is dedicated, okay, to perform certain task. ఒక సర్టెన్ టాస్క్ పర్ఫామ్ చేయడం కోసం యూస్ చేసే లైన్స్ ఆఫ్ కోడ్ ని మనం ఒక ఫంక్షన్ అని చెప్తామండి. సో బేసికలీ ఫంక్షన్ అనేది ఏంటంటే రీయూజబుల్ కోడ్ అన్నమాట. సో మీరు అనొచ్చు, మ్యామ్ ఇప్పుడు ఇవి కూడా లైన్స్ ఆఫ్ కోడే కదా, ఈ ఫైల్లో ఉన్నవి ఇవి కూడా లైన్స్ ఆఫ్ కోడే కదా, వీటిని కూడా నేను ఫంక్షన్ అనొచ్చా అంటే వీటిని ఫంక్షన్ అనలేమండి. బికాస్ ఫంక్షన్ అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అయి ఉండాలి, అట్ ద సేమ్ టైం ఇట్ షుడ్ బి డెడికేటెడ్ టు పర్ఫామ్ సర్టెన్ టాస్క్, ఆల్సో ఇట్ ఈస్ రీయూజబుల్, మళ్ళీ మళ్ళీ యూస్ చేసుకునేలాగా ఉండాలి. సో వాటిని మనం ఫంక్షన్స్ అని అంటాం. సో బేసికలీ ఫంక్షన్స్ టూ కేటగిరీస్ లో డివైడ్ అయి ఉంటుంది. ఒకటి ఇన్బిల్ట్ ఆర్ ప్రీడిఫైన్డ్ అంటారు. సో ఇన్బిల్ట్ ఆర్ ప్రీడిఫైన్డ్ అంటే ఆల్రెడీ ఉన్న ఫంక్షన్స్, అంటే ఆల్రెడీ ఏదో మీనింగ్ తో ఏదో లైన్స్ ఆఫ్ కోడ్ తో డిజైన్ అయిపోయిన వాటిని ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అని అంటాం. వాటిని ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అని కూడా అంటామండి. లేదు నేను ఒక పర్టికులర్ టాస్క్ కి నేనే ఒక కొత్త లాజిక్ ని డిజైన్ చేశాను, ఒక సర్టెన్ బ్లాక్ ఆఫ్ కోడ్ రాశాను అంటే దాన్ని మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం చూసేది ఏంటంటే సమ్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఇన్ పైథాన్. సో దానిలో ఒకటి మనం ఆల్రెడీ ఫ్రీక్వెంట్ గా చూస్తూ వస్తున్నాము, విచ్ ఇస్ ప్రింట్. సో ఇప్పటిదాకా ప్రింట్ అని అన్నిటిని ప్రింట్ చేస్తూ వచ్చాను కదండి. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ వీ హ్యావ్. సో ఫంక్షన్ అని ఎందుకు చెప్తున్నాను దీన్ని అంటే యూ కెన్ సీ ఇట్ ఈస్ ఫాలోడ్ బై ద పెరాంథసిస్. ఒక వర్డ్ ఫాలోడ్ బై పెరాంథసిస్ అంటే రౌండెడ్ బ్రేసెస్ ఉంటాయి కదండి, ఓపెన్ క్లోజ్ బ్రేసెస్ ని, వాటిని పెరాంథసిస్ అని అంటాం. ఒక వర్డ్ ఏదన్నా ఓపెన్ క్లోజ్ బ్రేసెస్ తో ఫాలో అయిందంటే వాటిని మనం ఫంక్షన్ అని అంటాం. దిస్ ఇస్ అ ఫంక్షన్ కాల్ అండి. ఓకే, ఒక లైన్స్ ఆఫ్ కోడ్ ఫంక్షన్ అయితే ఆ లైన్ ఆఫ్ కోడ్ పర్ఫామ్ అవ్వాలంటే నేను దాన్ని పిలవాలి. సో అందుకోసమే దీన్ని మనం ఫంక్షన్ కాల్ అంటాం. దీన్నే యూ కెన్ కాల్ ఇట్ యాజ్ అ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ అని చెప్పొచ్చు. సో ఈ ప్రింట్ అనేది దేనికోసం యూజ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ బేసికలీ యూజ్ టు డిస్ప్లే ఎనీథింగ్ ఆన్ కన్సోల్. ఓకే, యూజ్ టు డిస్ప్లే ఆన్ కన్సోల్. సో ఏం డిస్ప్లే చేయాలి అంటే దానిలో మీరు ఏమి ఇస్తారో అది కన్సోల్ మీద డిస్ప్లే అవుతుందండి. దట్ ఈస్ వాట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రింట్ ఫంక్షన్ ఇస్. ఓకే, ఇది ప్రీడిఫైన్డ్. నేను ఈ ప్రింట్ అనేది మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఏ కలర్ లో ఉంది, ఇట్ ఈస్ ఇన్ బ్లూయిష్ పర్పుల్ కలర్ లో ఉంది, అవునా. అదే మీరు var1 లేకపోతే a b ఇవన్నీ చూస్తే వైట్ కలర్ లో ఉన్నాయండి. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ పైచామ్. ఐడిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ప్రతి కైండ్ ఆఫ్ టర్మినాలజీకి డిఫరెంట్ కలర్స్లో ఇస్తుంది, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ఇట్ క్లియర్లీ. అదే మీరు 8 కానీ లేకపోతే 3.4 ఇవి చూస్తే బ్లూ కలర్లో ఉన్నాయి, అవునా. అవి అన్ని న్యూమరిక్ డేటా అండి, అంటే నెంబర్స్ అన్ని అలా వస్తాయి. అదే మీరు హెలో అనే స్ట్రింగ్ బాయ్ అనేది తీసుకుంటే గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఓకే, ఇవి నాకు స్ట్రింగ్స్ అన్నమాట, అంటే వర్డ్స్ సెంటెన్సెస్ అవి ఆ కలర్లో వస్తాయి. అదే మీరు వైట్ కలర్ తీసుకుంటే వైట్ వన్నీ కూడా వేరియబుల్ నేమ్స్. ఓకే, అంటే ఆ మెమరీ స్పేస్ కి ఇచ్చిన నేమ్స్ అన్ని కూడా వైట్ కలర్ లో ఉంటాయి. అదే మీరు ప్రింట్ తీసుకుంటే అది నాకు పర్పుల్ లో ఉంది, ఎందుకంటే దిస్ ఇస్ అ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ కాబట్టి నాకు అవన్నీ కూడా పర్పుల్ కలర్ లో వస్తాయి. ఓకే, సో ఇలా నాకు కలర్ వేరియేషన్స్ తో పైచామ్ అనేది హెల్ప్ చేస్తుంది టు ఐడెంటిఫై వేరియస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో ఇలా ప్రీడిఫైన్ ఆల్రెడీ ఉన్న వాటినే మనం కీవర్డ్స్ అని అంటామండి. ఓకేనా. సో ప్రీడిఫైన్ ఫంక్షన్స్ చెప్పే ముందు యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ వాట్ అ కీవర్డ్ ఇస్. అసలు కీవర్డ్ అంటే ఏంటి? సో బేసికలీ కీవర్డ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ అ predefined word which is associated with some functionality. అంటే అర్థం, నేను ఇప్పుడు ఏదైతే కొన్ని వర్డ్స్ ఇక్కడ నేమ్ చేస్తున్నాను కదా, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ a ఈక్వల్స్ టు బై, b ఈక్వల్స్ టు హెలో ఇట్లంతా తీసుకుంటున్నాను కదా, ఆర్ var1 అని తీసుకున్నాను, ఇవంతా నేమ్స్ బాగానే ఉంది. కానీ ఈ వేరియబుల్ నేమ్స్ ని కొన్ని వర్డ్స్ ఉంటాయి విచ్ ఆర్ ఆల్రెడీ ప్రీడిఫైన్డ్, కొన్ని ప్రీడిఫైన్డ్ వర్డ్స్ ఉంటాయి విచ్ వి కాంట్ యూజ్ యాజ్ వేరియబుల్ నేమ్స్. సచ్ వర్డ్స్ ఆర్ నోన్ యాజ్ కీవర్డ్స్ అంటామండి. సో ఆల్రెడీ దానికి ఒక ఫంక్షనాలిటీ అసైన్ అయిపోయి ఉంటుంది, అట్లాంటి వాటిని మీరు వేరియబుల్ నేమ్ గా యూజ్ చేయకూడదు. లైక్ క్లాస్ అనేది ఒకటి ఉంటుంది. సో యాజ్ సూన్ యాజ్ ఐ ప్రింటెడ్ ద క్లాస్ యూ కెన్ సీ ఇట్ ఈస్ ఇన్ ఆరెంజ్ కలర్. ఓకే, సో క్లాస్ అనేది నాకు కీవర్డ్ అండి. ఓకేనా. మళ్ళీ డెఫ్
అనేది నాకు ఒక కీవర్డ్ విచ్ ఇస్ యూస్డ్ ఫర్ ఫంక్షన్ డెఫినేషన్ చెప్పేటప్పుడు నేను డెఫ్ అనేది యూస్ చేస్తా. అది ఒక కీవర్డ్ విచ్ ఐ కాంట్ యూస్ ఫర్ ద వేరియబుల్ నేమ్. నేను వేరియబుల్ నేమ్ కి లెట్స్ సే నేను ఏదో క్లాస్ గురించి మాట్లాడుతున్నానని చెప్పి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అని చెప్పడంలో నేను క్లాస్ ఈక్వల్స్ టు 1 అని ఇవ్వడానికి పోతే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ బికాస్ క్లాస్ అనేది ఇట్స్ అ ప్రీడిఫైన్డ్ వర్డ్. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను ఏ ఈక్వల్స్ టు బై అని ఇస్తే ఏ వైట్ లో ఉంది, అదే నేను క్లాస్ ఈక్వల్స్ టు 1 అని ఇస్తే క్లాస్ నాకు ఆరెంజ్ కలర్ లో వస్తుంది. ఎందుకు అంటే క్లాస్ అనేది ఆల్రెడీ ప్రీడిఫైన్ అయిపోయి ఉంది పైథాన్ లో. అది దేనికోసం డిఫైన్ అయి ఉంది అంటే ఏదో సమ్ ఫంక్షనాలిటీ కోసం అది ఆల్రెడీ డిఫైన్ అయిపోయి ఉంది. ఓకే, దాని వెనకాల కొంచెం కోడ్ ఉంది. దాన్ని మీరు మళ్ళీ ఇలాగ నార్మల్ వేరియబుల్ నేమ్ గా యూస్ చేస్తే ఇట్ డజంట్ వర్క్. సో అందుకోసమే యూ షుడ్ నెవర్ యూస్ కీవర్డ్స్ యాజ్ వేరియబుల్ నేమ్స్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రూల్ ఫర్ వేరియబుల్ నేమింగ్. సో ఇది 4th రూల్ అనుకోండి. కీవర్డ్స్ should never be used as వేరియబుల్ నేమ్స్. ఓకే, కీవర్డ్స్ ని ఎప్పుడు కూడా వేరియబుల్ నేమ్స్ గా యూస్ చేయకూడదు. కీవర్డ్స్ అంటే ఏంటి అంటే దీస్ ఆర్ ద ప్రీడిఫైన్డ్ వర్డ్స్ లైక్ క్లాస్ కానీ డెఫ్ కానీ ఇవన్నీ కూడా ఇంకా చాలా వస్తాయండి ప్రీడిఫైన్డ్ వర్డ్స్. అవన్నీ కూడా మీకు పోన్ అర్థం అవుతుంది. వాటిని ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా యూ షుడెంట్ యూజ్ యాజ్ ద వేరియబుల్ నేమ్స్. ఓకే, సో మీకు ఆ కలర్ చూస్తేనే అర్థం అయిపోతుంది. మీరు ఎప్పుడైతే ఆ వర్డ్స్ ఇస్తారో ఆ వర్డ్స్ ఆటోమేటిక్గా ఇలా ఆరెంజ్ కలర్ లో వస్తాయండి. సో అలా వచ్చాయి అంటే అవి కీవర్డ్స్ అని అర్థం. సో వాటిని మీరు వేరియబుల్ నేమ్ గా యూస్ చేయొద్దు. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రూల్. నౌ ఇప్పుడు నేను ప్రీడిఫైన్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుతున్నా కదా. ప్రింట్ అనేది ఒక ఫంక్షన్. సో ప్రింట్ జనరల్లీ ఏం చేస్తుంది అంటే నేను ప్రింట్ లోపల ఏమిస్తే ఆ వాల్యూని అది ప్రింట్ చేస్తుంది నాకు కన్సోల్ మీద, అవుట్పుట్ డిస్ప్లే చేస్తుంది. సో ఆ డిస్ప్లే చేయడం కోసం యూస్ చేసే ఫంక్షనే ప్రింట్. ఓకే, అలాగే నాకు ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. లైక్ అబ్సల్యూట్ అనేది ఒక ఫంక్షన్ ఉందండి విచ్ ఇస్ డినోటెడ్ బై ఏబిఎస్. సో ఏబిఎస్ అంటే అబ్సల్యూట్ అని అర్థం. సో అబ్సల్యూట్ అనేది మీరు విన్నారా? మ్యాథమెటిక్స్ లో వస్తుంది సమ్వేర్. వాట్ ఈస్ అబ్సల్యూట్ ఆఫ్ ఎనీ నంబర్? అబ్సల్యూట్ అంటే ఏంటి? వాట్ ఈస్ అబ్సల్యూట్? హ్యావ్ యూ ఎవర్ హర్డ్ ఆఫ్ అబ్సల్యూట్? గుర్తుందా విన్నట్టుగా ఎవరికైనా? సో బేసికలీ అబ్సల్యూట్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద యాక్చువల్ వాల్యూ విచ్ ఇస్ irrespective of the sign given there, that is known as absolute. అంటే అర్థం, if I use absolute function on any number like ఇప్పుడు absolute of 9 అనిస్తే దాని అవుట్పుట్ 9 అవుతుందండి. అదే నేను absolute of -9 అనిస్తే దాని అవుట్పుట్ కూడా 9 అవుతుంది. ఎందుకంటే absolute means it will just return me the value but not the sign. ఎప్పుడు మీరు నెగటివ్ ఇచ్చినా పాజిటివ్ ఇచ్చినా అది నాకు పాజిటివ్ వాల్యూని మాత్రమే రిటర్న్ చేస్తుంది, సైన్ ని కాదు. దట్ ఈస్ నోన్ యాజ్ అబ్సల్యూట్ ఆఫ్ ఎనీ నంబర్. ఓకే, మరి ఇది 9 వస్తుందని ఎలా తెలుస్తుందంటే అది ఫంక్షన్ ఎప్పుడు కూడా నాకు ఒక వాల్యూని రిటర్న్ చేస్తుందండి. ఓకే, ఇట్స్ లైక్ నేను ఏదైనా ఒకటి పంపిస్తే నాకు వెనక్కి వచ్చినట్టుగా నేను ఆ ఫంక్షన్ ని పిలిచి ఏదైనా పర్ఫామ్ చేయండి అని చెప్తే ఆ ఫంక్షన్ నా లాజిక్ అంతా పర్ఫామ్ చేసి ఒక వాట్ ఎవర్ రిజల్ట్ ని రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు అబ్సల్యూట్ అనే ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది అంటే ఇట్ విల్ రిటర్న్ మీ ద వాల్యూ ఆఫ్ ద ఐ మీన్ ఇట్ విల్ జస్ట్ రిటర్న్ మీ ద అబ్సల్యూట్ వాల్యూ అంటే జస్ట్ ద వాల్యూ వితౌట్ ద సైన్. అది ఎట్లా నాకు తెలియాలి అంటే ఇట్ హ్యాస్ టు బి డిస్ప్లేడ్ ఆన్ ద కన్సోల్. కాబట్టి నేను ప్రింట్ అనే ఫంక్షన్ లో దాన్ని తీసుకుంటే ఆటోమేటిక్ గా నాకు అది ప్రింట్ అవుతుంది. సో దట్ ఐ అండర్స్టాండ్ ఓకే అబ్సల్యూట్ ఆఫ్ -9 అంటే 9 అని అర్థం అవుతుంది. సో ఇఫ్ యూ రన్ అండ్ సీ దిస్, సో you can see here, one second. So you can see here I got 9. సో ఏబిఎస్ అంటే ఏంటంటే అబ్సల్యూట్ ఆఫ్ అ నంబర్ అని అర్థం. సో అబ్సల్యూట్ ఆఫ్ ఎనీ నంబర్ ఇస్ పాజిటివ్ ఆఫ్ దట్ నంబర్. ఓకే, ఇప్పుడు నేను అబ్సల్యూట్ ఆఫ్ -4.5 అని ఇచ్చాను అనుకోండి, నాకు ఏమొస్తుంది? ఐ షుడ్ గెట్ 4.5. ఓకే, మీరు +4.5 ఇచ్చినా కూడా మీకు 4.5 వస్తుంది. See, you will get 4. So it doesn't matter what sign you are giving there. మీరు ఏ వాల్యూ ఇచ్చినా జస్ట్ మీకు సైన్ ని తీసేసి ఆ పాజిటివ్ వాల్యూని మాత్రం ఇస్తే దాన్ని అబ్సల్యూట్ అని అంటాం. ఓకే, సో అలాగే నాకు ఇంకా వేరే ఫంక్షన్స్ ఉన్నాయి లైక్ ఎల్ఈఎన్. సో ఎల్ఈఎన్ అనేది ఏంటి అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద ఇన్బిల్ట్ ఫంక్షన్. సో ఏ ఇన్బిల్ట్ ఫంక్షన్ అయినా కూడా ఇలా పర్పుల్ కలర్ లోనే వస్తుందండి. సో ఎల్ఈఎన్ అనే ఫంక్షన్ ఏంటి అంటే ఇట్ విల్ గివ్ మీ లెంత్ ఆఫ్ ద వేరియబుల్. సో ఇది నాకు దేనికి లెంత్ ఇస్తుంది అంటే నాట్ ఫర్ ద నంబర్స్ అండి. నంబర్స్కి ఎక్కడైనా లెంత్ ఉంటుందా? ఇప్పుడు సపోజ్ 1కి లెంత్ అంటే ఇప్పుడు 12కి లెంత్ ఎంత అంటే ఇట్స్ అ నెంబర్, దానికేం లెంత్ ఉంటుంది. 8కి లెంత్ ఎంత అంటే దానికేం లెంత్ ఉండదు. సో మరి దేనికి యూజ్ చేస్తాం లెంత్ అనే ఫంక్షన్ అంటే ఇట్ ఈస్ బేసికలీ యూజ్డ్ ఫర్ ద ఇటరబుల్స్ అని అంటామండి. సో ఇటరబుల్స్ అంటే అర్థం విచ్ క్యాన్ బి కౌంటెడ్.
ఓకే. సో ఇప్పుడు నేను లెన్ ఆఫ్ హెలో అని ఇచ్చాను అనుకోండి. హెలో అనేది ఒక స్ట్రింగ్ అనమాట. సో స్ట్రింగ్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక వర్డ్ కానీ సెంటెన్స్ కానీ డబుల్ కోట్స్ మధ్యలో ఎంక్లోజ్ అయితే దాన్ని స్ట్రింగ్ అని అంటాం. ఓకే. సో ఇంకా మనం నెక్స్ట్ క్లాస్లో అన్ని డేటా టైప్స్ ఇన్ డెప్త్ నేను మళ్ళీ చెప్తాను. బట్ మనం ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ తెలుసుకున్నప్పుడు ఈ బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి కాబట్టి నేను జస్ట్ అన్ని బ్రీఫ్గా ఊరికే చెప్తున్నాను. డోంట్ వరీ ఇంతే చెప్తాము అని అనుకోకండి. దెర్ ఇస్ మచ్ మోర్ టు లెర్న్ అబౌట్ ఇట్. ఓకే. సో ఇప్పుడు లెన్ ఆఫ్ హెలో అని ఇస్తే ఏం జరుగుతుంది అంటే హెలో అనేది కౌంటబుల్. అంటే ఎలా కౌంట్ చేస్తాం మ్యామ్ హెలోని అంటే యూ విల్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్సైడ్ ఇట్. ఓకే. సో ఇప్పుడు క్యారెక్టర్స్ కౌంట్ చేస్తే డబుల్ కోట్స్ని క్యారెక్టర్స్గా తీసుకోకూడదండి. ఎందుకంటే డబుల్ కోట్స్ అనేవి అది స్ట్రింగ్ అని చెప్పడానికి మాత్రమే. ఓకే. సో ఇప్పుడు దాని లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అంటే హెచ్ ఒకటి, ఈ ఒకటి, ఎల్, మళ్ళీ ఇంకొక ఎల్, మళ్ళీ ఓ, టోటల్ 5 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఎలియన్ ఆఫ్ హెలో అంటే ఇట్ విల్ రిటర్న్ మీ 5. ఓకే. సో నాకు ఎందుకు మ్యామ్ 5 రాలేదు అంటే బికాజ్ అది 5ని రిటర్న్ చేస్తుంది కానీ నేను దాన్ని ప్రింట్ చేయలేదు కదా. నాకు కన్సోల్ మీద ఎప్పుడు కనిపిస్తుంది ప్రింట్ చేస్తేనే. ఓకే. సో అందుకోసమే నేను ఆ లెన్ ఆఫ్ హెలోని ప్రింట్ చేస్తే అప్పుడు నాకు 5 అనేది అవుట్పుట్గా వస్తుంది. సో యూ కెన్ సీ ఐ గాట్ 5. అదే నేను హెలో వరల్డ్, హలో స్పేస్ వరల్డ్ అని ఇస్తే దీనికి ఎంత రిటర్న్ చేస్తుంది చెప్పండి. వాట్ విల్ బి ద కౌంట్ దట్ విల్ బి రిటర్న్? ఎస్, ఎంత రిటర్న్ చేస్తుందండి? 1 మ్యామ్. 11. సారీ 11. 11. ఎస్. ఎందుకు 11 చెప్పండి? బికాస్ హెలోలో 5 లెటర్స్ ఉన్నాయి, వరల్డ్లో 5 లెటర్స్ ఉన్నాయి, కానీ దెర్ ఇస్ వన్ స్పేస్ ఆల్సో ఇన్ బిట్వీన్. సో ఆల్వేస్ రిమెంబర్ వాట్ ఎవర్ ద క్యారెక్టర్ మేబీ, అవి ఓన్లీ లెటర్స్ అనే కాదు, నెంబర్స్ అవ్వచ్చు, స్పేస్ అవ్వచ్చు, స్పెషల్ క్యారెక్టర్ అవ్వచ్చు, అది ఏదైనా కూడా ఎవ్రీథింగ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ వన్ క్యారెక్టర్ ఓన్లీ. కాబట్టి ఇక్కడ నాకు స్పేస్ కూడా ఒక క్యారెక్టర్గా కన్సిడర్ అవుతుంది. సో టోటల్గా నాకు 11 అనేది రిటర్న్ అవుతుంది. సో ఇలాగ లెన్ అనే ఫంక్షన్ ఇట్ విల్ రిటర్న్ మీ total number of characters that are present inside my string. Okay. What if I have like this? ఇలా ఉందనుకోండి నాకు, అప్పుడు నాకు ఏం రిటర్న్ చేస్తుందో చెప్పండి. వాట్ విల్ ఇట్ రిటర్న్ మీ? హౌ మచ్ విల్ బి ద నెంబర్? ఇట్ ఇస్ 13. ఎందుకు అంటే సో బేసికలీ మీరు అనొచ్చు అంటే మ్యామ్ కోట్స్ మధ్యలో ఉన్నవంతా స్ట్రింగ్స్ అన్నారు కదా, మరి ఇది కూడా కోట్స్ మధ్యలో ఉంటే కోట్ కౌంట్ చేయకూడదు కదా అంటే ఓన్లీ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ మాత్రమే స్ట్రింగ్ లాగా కన్సిడర్ చేస్తుందండి కోట్స్. ఓకే. దాని మధ్యలో ఇంక ఏమున్నా కూడా అవన్నీ స్ట్రింగ్లోని క్యారెక్టర్సే. ఓకే. కాబట్టి ఇక్కడ ఈ కోట్ కూడా ఒక సింగిల్ క్యారెక్టర్, ఈ సింగిల్ కోట్ కూడా ఒక క్యారెక్టరే. ఓకే. సో ఓవరాల్ క్యారెక్టర్స్ అంటే నాకు ఇప్పుడు 13 రిటర్న్ చేస్తుంది, నాట్ 11. సో యూ కెన్ సీ ఇట్ రిటర్న్ 13. సో ఇలా లెన్ అనే ఫంక్షన్ ఉంటుంది వేర్ ఇట్ విల్ రిటర్న్ మీ లెంత్ ఆఫ్ ఎనీ ఇటరబుల్. సో ఇటరబుల్ అంటే అదొక స్ట్రింగ్ అవ్వాల్సిన అవసరం లేదండి. దెర్ ఇస్ వన్ మోర్ డేటా టైప్ ఇన్ పైథాన్ కాల్ లిస్ట్ అని ఇంకోటి ఉంది. ఓకే. సో నేను జస్ట్ అన్నిటికీ సింపుల్ బ్రీఫ్ చెప్తున్నాను, నెక్స్ట్ క్లాస్లో మనం అన్ని ఇన్ డెప్త్ చూద్దాం. సో లిస్ట్ అంటే ఏంటి అంటే సో సింపుల్, మీరు ఇప్పుడు బయటకి అందరు షాప్కి వెళ్తున్నామండి, చిన్నప్పుడు పేరెంట్స్ షాప్కి పంపించినప్పుడు మనకి ఏమిస్తారు, ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ రాసిస్తారు, అవునా? ఇది ఇంత తీసుకోండి, ఇది ఇంత, ఒక లిస్ట్ రాస్తారు. లిస్ట్ అంటే ఏంటండి, జస్ట్ అన్ని ఐటమ్స్ని ఒక గ్రూప్గా చేసి ఒక దగ్గర పెడితే దాన్ని లిస్ట్ అంటారు. సో అలాగే పైథాన్లో కూడా లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది. లెట్స్ సే నేను లిస్ట్ ఆఫ్ ఫ్రూట్స్ రిప్రజెంట్ చేయాలి అంటే జస్ట్ ఫ్రూట్స్ ఇస్ ఈక్వల్స్ టు అని తీసుకొని నార్మల్లీ అయితే ఒక వేరియబుల్కి ఒక ఐటమే ఇస్తాం. సపోజ్ నేను ఒక ఫ్రూట్ ఇవ్వాలంటే ఇలా ఆపిల్ అని ఇస్తాను, బాగానే ఉందండి. ఓకే. కానీ నేను మల్టిపుల్ ఫ్రూట్స్ అన్ని టుగెదర్ ఇవ్వాలంటే దోస్ హ్యాస్ టు బి ఎన్క్లోజ్డ్ బిట్వీన్ స్క్వేర్ బ్రాకెట్స్, దీన్ని లిస్ట్ అంటారు. సో మీరు ఎన్ని ఫ్రూట్స్ కావాలో అవన్నీ కమ సెపరేటెడ్ వాల్యూస్తో ఇస్తారు. సో బనానా, ఓకే, ఇదొకటి. ఆ తర్వాత నేను కివి అని ఒకటి ఇస్తాను, రైట్? అండ్ దెన్ ఐల్ గివ్ సంథింగ్ లైక్ జాక్ ఫ్రూట్. సో ఇలా నేను మల్టిపుల్ ఫ్రూట్స్ అన్ని టుగెదర్ ఒకే లిస్ట్లో ఇచ్చాను, ఒకే స్క్వేర్ బ్రాకెట్స్లో ఇచ్చి అవన్నిటిని కూడా ఫ్రూట్స్ అని పిలుస్తున్నాను. మామూలుగా అయితే మీరు ఫ్రూట్ 1 యాపిల్ అని, ఫ్రూట్ 2 బనానా అని అలా ఇవ్వాలి. అలా కాకుండా ఒకే వేరియబుల్లో మీరు మల్టిపుల్ వాల్యూస్ ఇస్తే దాన్నే లిస్ట్ అని అంటాం. వీటిని ఇటరబుల్స్ అని కూడా అంటారండి. సో ఇప్పుడు దీనికి లెంత్ కనుక్కోవాలి అని అంటే సేమ్ ఎలియన్ ఆఫ్ ఫ్రూట్స్ అని ఇచ్చారనుకోండి, ఏమవుతుంది? వాట్ విల్ ఇట్ రిటర్న్ మీ? టెల్ మీ. మామూలుగా నేను ఒక సింగిల్ స్ట్రింగ్ ఇస్తే నాకు ఆ స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో రిటర్న్ చేస్తుంది, అవునా? ఒకవేళ ఇట్లా స్ట్రింగ్ ఇస్తే స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు నేను మల్టిపుల్ స్ట్రింగ్స్ ఇచ్చాను, మరి నాకు లెన్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే ప్రతి స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ కౌంట్ని యాడ్ చేసి రిటర్న్ చేస్తుందా, లేకపోతే నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ని రిటర్న్ చేస్తుందా? వాట్ డూ యూ థింక్? జస్ట్ గెస్ చేయండి.
సో ఇట్ విల్ రిటర్న్ మీ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్, అంతేగాని ఈచ్ స్ట్రింగ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని కౌంట్ చేసి ఇవ్వదండి. సో బేసికలీ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి నా లిస్ట్ లో అనేది రిటర్న్ చేస్తుంది లెన్ ఫంక్షన్. ఇన్ టర్మ్స్ ఆఫ్ లిస్ట్ లో అయితే అలాగా. అదే మీరు స్ట్రింగ్ ఇస్తే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అది రిటర్న్ చేస్తుంది. సో నవ్ ఇఫ్ యూ రన్ దిస్, నాకు ఉన్నవి 4 కాబట్టి నాకు ఇక్కడ 4 అనే అవుట్పుట్ ని రిటర్న్ చేస్తుంది. సో ఇలా లెన్ ఫంక్షన్ డిఫరెంట్ డేటా టైప్స్ లో డిఫరెంట్ గా వర్క్ అవుతుంది. ఓకే, అండ్ దెన్ ద నెక్స్ట్ ఇన్బిల్ట్ ఫంక్షన్ యూ హ్యావ్ ఇస్ మ్యాక్స్, మిన్, ఇలా కూడా ఉంటాయండి. సో మ్యాక్స్ అంటే మాక్సిమం. ఓకే, సో ఇఫ్ యూ గివ్ మాక్సిమం ఆఫ్ 2, 5, 1, 8 ఇలా ఇచ్చారనుకోండి, ఒక లిస్ట్ ఇచ్చారు. సో మీరు లిస్ట్ సపరేట్ గా సేవ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా ఆ ఫంక్షన్ లోపల ఇచ్చిన ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు లెన్ ఆఫ్ ఫ్రూట్స్ అని ఇచ్చారు కదా, ఇక్కడ లెన్ ఆఫ్ ఫ్రూట్స్ బదులు డైరెక్ట్ గా ఈ లిస్ట్ దాని లోపల ఇచ్చినా పర్లేదండి. సో ఇక్కడ నేను డైరెక్ట్ గా ఇచ్చా మ్యాక్స్ ఆఫ్ 2, 5, 1, 8 అంటే ఇఫ్ యూ జస్ట్ ప్రింట్ దట్, ఫంక్షన్ ఎప్పుడు కూడా నాకు ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది కాబట్టి దాన్ని నేను ప్రింట్ లోపల పంపిస్తే అది నాకు డిస్ప్లే అవుతుంది. సో మాక్సిమం అంటే 2, 5, 1, 8 లో మాక్సిమం 8 కాబట్టి నాకు 8 రిటర్న్ చేసింది. అదే ఐ కెన్ ఆల్సో యూజ్ మిన్ విచ్ విల్ రిటర్న్ మీ మినిమమ్ ఆఫ్. ఓకే, సో టు రిటర్న్ మీ 1. సో ఇలా చాలా ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అనేవి మనకు ఉంటాయండి విచ్ విల్ బి యూజింగ్ ఇన్ మెనీ ఆఫ్ ద కేసెస్. సో ఇవే కాదు, ఇంకా చాలా ఉంటాయి. రిక్వైర్మెంట్ ని బట్టి మనం అవన్నీ తెలుసుకుంటూ వెళ్తాము. సో ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ప్రీ డిఫైన్డ్ వన్స్. ఇఫ్ యూ అబ్జర్వ్ ద కలర్ అన్ని కూడా పర్పుల్ లో వస్తాయి. ప్రీ డిఫైన్డ్ అంటే దీన్ని ఆల్రెడీ నేనేం ఇక్కడ లాజిక్ రాయట్లేదు. మామూలుగా మినిమం మాక్సిమం కనుక్కోవాలంటే ఏంటి లాజిక్, నాకు ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ కంపేర్ చేస్తాం. ఏది హైయెస్ట్ ఉందో అది మినిమం అనుకో, సారీ ఏది లోయెస్ట్ ఉందో అది మినిమం అనుకుంటా. మళ్ళీ ఆ నెంబర్ని థర్డ్ నెంబర్ని కంపేర్ చేస్తాను. మళ్ళీ ఏది లోయెస్ట్ ఉందో అది మినిమం, మళ్ళీ అది దాన్ని ఫోర్త్, అలా చేసుకుంటూ వెళ్తాం. సో ఆ లాజిక్ అంతా నేను ఎక్కడ రాయలేదండి. ఇక్కడ డైరెక్ట్ గా మిన్ అనే ఆల్రెడీ ఆ ఫంక్షన్ లో లాజిక్ ప్రీడిఫైన్ అయిపోయింది. జస్ట్ ఆ ఫంక్షన్ లో నేను కావాల్సిన నెంబర్స్ లిస్ట్ గా పంపిస్తే అది నాకు మినిమం వాల్యూని పంపిస్తుంది. సేమ్ ఫర్ ద మాక్సిమం ఆల్సో. ఓకే, ఇలా ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి ఇన్ పైథాన్ విచ్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఇన్ మెనీ ఆఫ్ ద కేసెస్. ఓకే, అండ్ దెన్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ వీ హ్యావ్ ఇస్, ఈ రోజుకి నేను ఒక చిన్న లాస్ట్ కాన్సెప్ట్ కంప్లీట్ చేస్తానండి. దెన్ రెస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ వీ కెన్ డీల్ ఇన్ ద లేటర్ క్లాసెస్. సో అప్పటి నుంచి మీరు అబ్జర్వ్ చేస్తుంటే నేను కొన్నిటినేమో ఇలా హ్యాష్ చేసి రాస్తున్నాను విచ్ యూ కెన్ సీ ఇన్ గ్రే కలర్. కొన్నిటినేమో ఇలా ట్రిపుల్ కోట్స్ మధ్యలో రాస్తున్నాను ఇఫ్ యూ అబ్జర్వ్. ఓకే, సో ఇవన్నీ కూడా నేను ఎప్పుడైతే ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నానో నా ఫైల్లో ఎక్కడైనా కూడా అవి ఇంక్లూడ్ అవుతున్నాయా అండి? డూ యూ సీ ఎనీవేర్ దీస్ థింగ్స్ ఆర్ గెటింగ్ ఇంక్లూడెడ్? ఇప్పుడు నేను రాసేవన్నీ కూడా ఎక్కడైనా నాకు ఇష్యూగా కనిపిస్తున్నాయి. మామూలుగా అయితే ఇట్లా హైఫన్ యూస్ చేయకూడదు, ఇట్లా 1, 2, 3 యూస్ చేయకూడదు, నేను 1 డాట్ 2 డాట్ అని అలా యూస్ చేయకూడదు ఒక పైథాన్ ఫైల్లో. కానీ నేను ఇవి చేస్తున్నా కూడా నాకు ఎక్కడ ఎర్రర్ అనేది రావటం లేదు. ఎందువల్ల? బికాస్ these are not the lines of code that will be part of execution. These are known as comments. Okay, so these are called comments in Python. సో కమెంట్ అంటే ఏంటి అంటే బేసికల్ గా, సో కమెంట్ రాయడానికి మళ్ళీ నేను కమెంట్ నే వాడుతున్నాను. ఎందుకు అంటే కమెంట్ ఇస్ నథింగ్ బట్ దీస్ ఆర్ లైన్ ఆర్ లైన్స్. ఒక లైన్ అవ్వచ్చు, మల్టిపుల్ లైన్స్ అవ్వచ్చు, లైన్స్ దట్ ఆర్ పార్ట్ ఆఫ్ పైథాన్ ఫైల్ but not part of execution. ఓకే, సో పైథాన్ ఫైల్లో పార్ట్ గానే ఉంటాయండి, కానీ ఎగ్జిక్యూషన్ అప్పుడు అవి ఎగ్జిక్యూట్ అవ్వవు. సో ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి? సో ఇట్ క్యాన్ బి కంపైలేషన్ ఆర్ ఇంటర్ప్రిటేషన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, దాన్ని ఎగ్జిక్యూషన్ ఆఫ్ అ ఫైల్ అని అంటాం. అవునా? సో పైథాన్ అనేది ఇంటర్ప్రిటేషన్ అని మనకు అందరికీ తెలుసు కదా. సో నేను ఇప్పుడు ఫస్ట్ పైథాన్ ఫైల్ ని ఇలా రన్ చేయగానే ఫస్ట్ లైన్కి వస్తుంది. వచ్చిన తర్వాత ఇట్ విల్ నాట్ సీ దిస్ లైన్ బికాస్ దిస్ లైన్ ఇస్ స్టార్టెడ్ విత్ అ హ్యాష్. సో ఏ లైన్ అయినా హ్యాష్ తో స్టార్ట్ అయిందంటే దట్ ఈస్ నోన్ యాజ్ అ సింగిల్ లైన్ కమెంట్ అని అంటామండి. సో హ్యాష్ తో స్టార్ట్ అయ్యే వాటిని ఐ కాల్ ఇట్ యాజ్ అ సింగిల్ లైన్ కమెంట్. ఓకే, హ్యాష్ తో స్టార్ట్ అయితే దీన్ని సింగిల్ లైన్ కమెంట్ అని అంటాము. అదే నేను ఒక లైన్ ని కాదు మల్టిపుల్ లైన్స్ ని కమెంట్ చేయాలి అంటే నేను ట్రిపుల్ కోట్స్ ని వాడతాను, విచ్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ. ఓకే, సో ఇలా నాకు కమెంట్స్ అనేవి 2 టైప్స్ లో డివైడ్ అయి ఉంటాయి. ఒకటి సింగిల్ లైన్ కమెంట్, మల్టీ లైన్ కమెంట్. సో ఇప్పుడు నేను ఇక్కడ సింగిల్ లైన్ లో రాసిన దాన్ని మాత్రమే కమెంట్ చేయాలంటే ఇలా హ్యాష్ వాడతాను. ఇలా మల్టిపుల్ లైన్స్ లో కమెంట్ చేయాలంటే ఇలా నేను ట్రిపుల్ కోట్స్ మధ్యలో వాటిని పెడితే మల్టిపుల్ లైన్స్ కమెంట్ అవుతాయండి. సో వీటిని కమెంట్ చేయాలి అంటే మామూలుగా నేను ప్రతి లైన్ ని హ్యాష్ తో చేసుకుంటూ వెళ్తాను. అది నాకు చాలా డిఫికల్ట్ కదా. ఇప్పుడు నాకు 6 లైన్స్ ఉన్నాయనుకోండి, 6 లైన్స్ కమెంట్ చేయాలంటే ప్రతి లైన్ కి మీరు హ్యాష్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ లైన్ ముందు ఒక ట్రిపుల్ కోట్, ఒక సెట్ ఆఫ్ ట్రిపుల్ కోట్, ఆ లాస్ట్ లైన్ తర్వాత ఒక సెట్ ఆఫ్ ట్రిపుల్ కోట్
కోట్ పెడితే ఆటోమేటిక్గా అది కమెంట్ అయిపోతుంది నాకు. ఓకే, సో కమెంట్స్ ఆర్ నథింగ్ బట్ దోస్ ఆర్ లైన్స్ ఆఫ్ మై కోడ్ ఓన్లీ, బట్ విల్ నాట్ బికమ్ పార్ట్ ఆఫ్ మై ఎగ్జిక్యూషన్. అవి ఎగ్జిక్యూట్ అవ్వండి. సో ఇప్పుడు నా ఎగ్జిక్యూషన్ ఎలా వెళ్తుంది, ఫస్ట్ సెకండ్ లైన్ అవుతుంది, తర్వాత థర్డ్ లైన్, తర్వాత 4th 5th 6th 7th 8th, ఆ తర్వాత ఇంకా 9 10 11 12 13 14 ఇవి ఏమి ఎగ్జిక్యూట్ అవ్వవు. డైరెక్ట్గా ఎక్కడికి వస్తుందండి, var 1 అంటే 20th లైన్లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ 21 22 20 24 ఇవి ఏం ఎగ్జిక్యూట్ అవ్వవు. 25 26 27 28 ఏం అవ్వవు, డైరెక్ట్గా 30th లైన్కి వస్తుంది. ఓకే, సో 30th లైన్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రింట్ అంటే ప్రింట్ అంతే, ఏం లేదు. దాని తర్వాత నేను ఇక్కడ యూజ్ టు డిస్ప్లే ఆన్ కన్సోల్ అని ఒక లైన్ ఇచ్చాను. బేసికలీ నేను ఇట్లా హ్యాష్ యూజ్ చేయకుండా లైన్ ఇస్తే ఇట్ ఈస్ అన్ ఎర్రర్ ఫర్ మీ, ఎందుకంటే నేను అలా ర్యాండమ్గా ఏదో ఒక లైన్ రాయలేను కదా మధ్యలో. బట్ నేను అదే ఒక హ్యాష్ వాడిస్తే అర్థం ఏంటి, ఇట్ ఇస్ జస్ట్ అ కమెంట్, అంటే ఇట్ ఈస్ జస్ట్ యూజ్ టు గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మై కోడ్. ఓకే, అది నా పార్ట్ ఆఫ్ మై ఎగ్జిక్యూషన్ అవ్వదు, జస్ట్ నా కోడ్ గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి యూజ్ చేసే లైన్స్నే మనం కమెంట్స్ అని అంటామండి. సో ఇప్పుడు నేను పక్కన అబ్సల్యూట్ అని రాసా అంటే అర్థం ఈ ఫంక్షన్ అబ్సల్యూట్ అని చెప్పడానికి నేను అలా కమెంట్ ఇచ్చాను. ఇక్కడ కూడా లెంత్ ఆఫ్ ద వేరియబుల్ అంటే ఇటరబుల్స్ ని ఇవ్వడానికి లెన్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాము అని చెప్పా. సో అక్కడ నేను రాసిందంతా కూడా కమెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను దాని గురించి. ఇక్కడ కూడా అంతే, ఫంక్షన్ యొక్క డెఫినేషన్ రాశాను, అదేంటి సమ్ ఇన్ఫర్మేషన్. కీవర్డ్ అంటే డెఫినేషన్ రాశాను, అది సమ్ ఇన్ఫర్మేషన్. అంతేకాని అదంతా నా కోడ్ లో ఏం ఎగ్జిక్యూట్ అవ్వకూడదు, దానివల్ల నాకేం యూజ్ లేదు. కాబట్టి దోస్ లైన్స్ ఆఫ్ కోడ్ ఆర్ నోన్ యాజ్ కమెంట్స్. ఇదేమో సింగిల్ లైన్ కమెంట్. సో సింగిల్ లైన్ కమెంట్ అనేది ఎప్పుడు హ్యాష్ తో ఇస్తామండి. సో హ్యాష్ ఇస్తే ఆ లైన్ మొత్తం కమెంట్ అయిపోతుంది. ఎక్కడ హ్యాష్ ఇస్తారో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ వరకు కమెంట్ అయిపోతుంది లైన్. అదే నేను ఒక్క లైన్ కాదు మల్టిపుల్ లైన్స్ కమెంట్ చేయాలంటే ఇలా ట్రిపుల్ కోట్స్ అనేవి వాడతాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ట్రిపుల్ కోట్ ఇచ్చి ఇక్కడ ట్రిపుల్ కోట్ ఇవ్వడం వల్ల ఈ 2 లైన్స్ కమెంట్ అయిపోయాయి. మళ్ళీ ఇక్కడ ట్రిపుల్ కోట్ ఇచ్చి ఇవ్వడం వల్ల ఈ 4-5 లైన్స్ నాకు కమెంట్ అయిపోయాయి. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మ్యామ్ 2 కమెంట్స్ అంటున్నారు, మరి ఎందుకు ఇదేమో గ్రే కలర్ లో ఉంది, ఇదేమో గ్రీన్ కలర్ లో ఉంది. ఓకే, సో బేసికలీ ఇది గ్రే కలర్ ఉంది, బాగానే ఉందండి. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది గ్రీన్ కలర్ లో ఉంది, అండ్ నేను స్ట్రింగ్స్ అని చెప్పాను కదా, అంటే లైన్స్ నార్మల్లీ ఒక వర్డ్ కన్సెంట్ అవి కూడా గ్రీన్ కలర్ లోనే కనిపిస్తున్నాయి. మరి కమెంట్ కి ఒక స్ట్రింగ్ కి డిఫరెన్స్ ఏంటి, ఆర్ ఈస్ దేర్ ఎనీ డిఫరెన్స్? సో బేసికలీ మల్టీ లైన్ కమెంట్ అన్నా కూడా అది కూడా ఒక స్ట్రింగ్ గానే వర్క్ అవుతుందండి, బట్ ఇట్ ఈస్ నాట్ అసైన్డ్ టు ఎనీ వేరియబుల్. అంటే అర్థం ఏంటి, ఆ వాల్యూ నేను ఎక్కడ నా వర్చువల్ మెమరీలో పెట్టకుండా జస్ట్ ఇక్కడ కోడ్ లో మాత్రం రాస్తే అది కమెంట్ అవుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని సెంటెన్స్ ఇస్ ఈక్వల్స్ టు అని ఇచ్చాను అనుకోండి, ఇచ్చి ఇలా ట్రిపుల్ కోట్స్ మధ్యలో ఇది రాస్తే దిస్ ఇస్ నథింగ్ బట్ అ స్ట్రింగ్ విచ్ ఇస్ అ మల్టీ లైన్ స్ట్రింగ్ ఫర్ మీ. ఓకే, సో నేను ఎప్పుడైనా మల్టీ లైన్ స్ట్రింగ్ అని క్రియేట్ చేయాలి అంటే ఇలా ట్రిపుల్ కోట్స్ వాడే క్రియేట్ చేస్తానండి. ఒక వేరియబుల్లో దాన్ని అసైన్ చేసుకుంటా. సో మీరు ఇప్పుడు దాన్నే ప్రింట్ చేశారనుకోండి, ప్రింట్ సెంటెన్స్ అని ఇస్తే చూడండి నా సెంటెన్స్ ఎలా వస్తుందో. సో ఇఫ్ యూ లుక్ అట్ హియర్, సో యూ కెన్ సీ మై సెంటెన్స్ గాట్ ప్రింటెడ్ హియర్. డైనమిక్లీ టైప్ లాంగ్వేజ్ అండ్ సెకండ్ లైన్లో రీఅసైన్మెంట్ 2 కూడా ప్రింట్ అయ్యాయి. అదే స్ట్రింగ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ డబల్ కోట్స్లో ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రిపుల్ కోట్స్ ఇచ్చా కదా, అలా కాకుండా ట్రిపుల్ డబల్ కోట్స్ అంటారు వాటిని. ఓకే, ఇక్కడ నేను సింగిల్ డబల్ కోట్స్లో ఇస్తాను, జస్ట్ లైక్ దిస్ ఇస్తే ఆటోమేటికలీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడే ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు అంటే నేను డబల్ కోట్స్ వాడితే ఓన్లీ సింగిల్ లైన్ స్ట్రింగ్ ని మాత్రమే క్రియేట్ చేయగలుగుతాను. ఇలా నాకు మల్టిపుల్ లైన్ లో స్ట్రింగ్ రావాలి అంటే నేను ఒక పారాగ్రాఫ్ లో రాయాలి, నేను ఎన్ని లైన్స్ లో ఇస్తే అన్ని లైన్స్ లో నాకు ప్రింట్ అవ్వాలి అనుకుంటే యూ మస్ట్ ఆల్వేస్ యూస్ ఐదర్ ట్రిపుల్ సింగిల్ కోట్స్ ఆర్ ట్రిపుల్ డబుల్ కోట్స్. ఓకే, అంటే ఇలా ట్రిపుల్ డబుల్ కోట్స్ అన్నా యూస్ చేయాలి మీరు, లేదా ట్రిపుల్ సింగిల్ కోట్స్ అన్నా యూస్ చేయాలి. అంతేకాని ఓన్లీ డబుల్ కోట్స్ కానీ ఓన్లీ సింగిల్ కోట్స్ యూస్ చేస్తే నాకు ఇలాగా మల్టీ లైన్ లో స్ట్రింగ్ రాదండి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నేను సెంటెన్స్ లో అసైన్ చేశాను కాబట్టి, దీన్నే నేను ఏ వేరియబుల్ కి అసైన్ చేయకుండా ఇలా తీసుకుంటే నేను ఏ వేరియబుల్ అసైన్ చేయలేదంటే అర్థం ఏంటండి, అసలు వేరియబుల్ ని ఇవ్వడం అంటే అర్థం ఏంటి, వర్చువల్ మెమరీలో ఒక స్పేస్ క్రియేట్ చేసి అక్కడ నేను ఆ డేటాను స్టోర్ చేసుకుంటే దాన్ని వేరియబుల్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ అంటాం. కానీ ఇక్కడ నాకు అసలు ఇది ఏమి స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, దేనికోసం యూస్ చేస్తున్నా, జస్ట్ సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఏదో రాస్తున్నా. సో దానికి నాకు డేటాలు మెమరీలో స్టోర్ చేయాల్సిన అవసరం లేదు కదండి నాకు అసలు అది, అందుకోసమే నేను దానికి ఏ వేరియబుల్ ఇవ్వను కాబట్టి ఇది మల్టీ లైనర్ కమెంట్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ అ స్ట్రింగ్ మల్టీ లైనర్ స్ట్రింగ్ అండ్ మల్టీ లైనర్ కమెంట్. దీన్నే మీరు ఒక వేరియబుల్కి అసైన్ చేస్తే అదే స్ట్రింగ్ అవుతుంది, చేయకపోతే అదే కమెంట్ అవుతుంది. అందుకోసమే 2 కూడా మీకు గ్రీన్ కలర్ లో కనిపిస్తాయి, అంతేకాని
it is nothing different. Okay, so basically this is a single lines comment and these are the multi-liner comments. Clear? So this is everything about the variables, variable naming conventions, how to create the variable name appropriately, and ఎలా మనం ఆ కన్వెన్షన్స్ యూస్ చేసి డిఫరెంట్ వేరియబుల్స్ ని క్రియేట్ చేస్తాం. రీఅసైన్మెంట్ అంటే ఏంటి, డైనమికలీ టైప్డ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అండ్ దెన్ కీవర్డ్స్, ఓకే, కమెంట్స్, అండ్ దెన్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ వీ హ్యావ్ డిస్కస్ టుడే. క్లియర్? సో I'll just end the recording here for today. So in tomorrow